క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నేటి దినాన ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ప్రకటన గ్రంథం మనల్ని ఏ రీతిగా ధన్యులుగా చేస్తుందో, ప్రకటన గ్రంథం మనకు ఏ రీతిగా ధన్యతలు కలిగించే గ్రంథమో నేటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. ధ్యానం చేసుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారా? ఇక నుండి రోజుకొకసారి ప్రకటన గ్రంథ ధ్యానాలు అయ్యే వరకు కూడా ఈ 22 అధ్యాయాలు 404 వచనాలు కనీసం ఒక్కసారైనా చదవాలి. ప్రతిరోజు చదవండి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు. మరి ఎన్ని దినాలు పడుతుందో నాకైతే తెలియదు. మరి దేవుడు మనకు ఎన్ని దినాలు ఈ వాక్యాన్ని చెప్పడానికి నిశ్చయించాడో నేనంటాను, ప్రతిరోజు మీ అనుదిన బైబిల్ ధ్యానంతో పాటు ఇప్పుడు ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి విషయం మీకు అర్థమగు రీతిగా రోజుకొకసారి మొదటి అధ్యాయం నుండి మొదలుపెట్టి 22 అధ్యాయం వరకు మీరు చదవగలిగితే పెద్దగా చదవండి. ఎందుకంటే చదువాడు వినువాడు వాటి చొప్పున గైకునువాడు ధన్యుడు అని మనం 7 ధన్యతలు చూసాం. చాలా శ్రేష్టమైన విషయాలు నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసేటప్పుడు మనం ప్రతిసారి కూడా తీర్మానం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ వర్తమానం దేవుడు నా కొరకే మాట్లాడాడు అని ఎవరంతటా వాళ్ళు నా కొరకే ఈ వర్తమానం అని దానికి తగిన రీతిగా మనం స్పందించాలి. స్పందనతో ముందుకెళ్ళాలి. ఒకవేళ అలా స్పందించలేదనుకోండి, యాకోబు భక్తుడు చెప్తున్నాడు, అద్దం ముందుకు వెళ్ళి మనల్ని మనం సరిచేసుకుండా వెళ్ళిపోయినట్టు మన సహజ ప్రతిబింబాన్ని అద్దం సరిచేస్తుంది కదా. మరి దేవుని వాక్యం కూడా అర్థమైనప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరిచేసుకుందాం, లోపడదాం. కాబట్టి మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ధన్యులుగా ఉండాలన్నది దేవుని యొక్క వాంఛ. కాబట్టి ధన్యులుగా ఉండునట్లుగా మనం మన యొక్క విశ్వాస యాత్రను, ఈ యొక్క ఆత్మీయాత్రను మనం కొనసాగిద్దాం. మళ్ళీ మనం చదువుకుందాం. 3వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. సమయము సమీపించింది. గమనించారా? సమయము సమీపించింది. ఏ సమయం సమీపించింది? 2వ రాకడ. అవును కదా. మొదటిసారి క్రీస్తు ప్రభువారు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. 2వ రాకడలో ఆయన తీర్పు తీర్చువాడిగా వస్తాడు. ఆయన యూదాగోత్రపు సింహముగా ఆయన తీర్పు తీర్చువాడిగా వస్తాడు. అయితే ఆయన రాబోతూ ఉన్నాడు కదా. ఈ 2000 సంవత్సరాల నుండి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఆయన రాకడ గురించి ప్రచురపరచబడుతూనే ఉంది, ప్రకటించబడుతూనే ఉంది. అయితే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? మరి ఇంతగా ప్రకటించబడుతున్న ఆయన ఎప్పుడు వస్తాడు? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తాడో కూడా మనం నేర్చుకున్నాం. ఆయన ఆలస్యంలో కూడా ఒక ఉద్దేశం ఉన్నది అని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు ఆయన్ని అడుగుతారు, ఆయన రాకడకు గుర్తులు ఎలా ఉంటాయి అనేది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానం చేసేటప్పుడు కొన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాలు వెనక్కి వెళ్ళి చరిత్రను మనం ప్రస్తావిస్తూ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అనగా క్రీస్తు వచ్చే దినాల్లో, అనగా ఈ 2వ రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎంత సమీపంగా ఉన్నామో మనం ఇట్లే అర్థమవుతుంది, చరిత్రను మనం నేర్చుకోగలిగితే. మళ్ళీ నేను ఇది నాన్న జ్ఞాపకం చేస్తూ దానియేలు గ్రంథం యొక్క ఆ ప్రతిమను మనం చూసాం. నెబుకద్నెజరు ఆ కలలో తను చూసిన ఆ దర్శనం, ఆ కళ చూశాడు. దానియేలు ఆ దర్శనం చూశాడు. ఆ దర్శనాన్ని చూసి కలభావని చెప్పినప్పుడు మనం ఆ యొక్క నెబుకద్నెజరు చూసిన ఆ విగ్రహంలో మనం పాదాల దగ్గర ఉన్నాము అని మనం నేర్చుకున్నాం. అనగా చివరి దశలో మనం ఉన్నాం అనే క్రీస్తు వచ్చే రాకడలో మనం ఉన్నాం. దాని అనుబంధంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన రాకడ గుర్తులు ఏమిటి? భూమి మీద జరుగుతున్న సంభవాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ఒక విషయం తెలుసా? భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటన కూడా దేవుని రాకడతో ముడిపడి ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రవచనాలన్నీ కూడా, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాలన్నీ కూడా నేటి దినాన ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంఘటన జరిగినా కూడా దానికి మనం బైబిల్ గ్రంథంతో అర్థం చెప్పచ్చు. బైబిల్ గ్రంథంతో దాన్ని వివరణగా మనం చెప్పచ్చు. బైబిల్ గ్రంథంతో దాన్ని భాష్యం అర్థం చేసుకోవచ్చు, భాష్యం చెప్పచ్చు మనం.
అవును కదా. ఎందుకంటే మనం మరి ముఖ్యంగా రాకడ దినాల్లో ఉన్నాం, క్రీస్తు వచ్చే దినాల్లో ఉన్నాం. అయితే మనం క్రీస్తు వచ్చే దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా అదే కదా. సమయము సమీపించింది కాబట్టి భూమి మీద ఎక్కడ ఏం జరిగినా కూడా మనం బైబిల్ గ్రంథంతో మనం దాన్ని పోల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుడు అందుకే మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నిజంగా మనం ఎంత ధన్యులం ఆలోచించండి. ప్రపంచ భవిష్యత్తు ఏం జరగకపోతుందో నీకు తెలుసు, దేవుడు నీకు చెప్పాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం ఈ ప్రపంచంలో భవిష్యత్తు ఏమవబోతుందో, దీని అంతము ఏమవబోతుందో అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇదినా యేసుక్రీస్తు శిష్యులకి చెప్పాడు. శిష్యులు అడిగారు, మనం ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానం చేసేటప్పుడు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒక ప్రకటన గ్రంథమే కాదు, మనం బైబిల్ అంతటినీ ధ్యానం చేస్తున్నామని. ప్రకటన గ్రంథ ధ్యానాలు జరుగుతున్నాయి. అవును, ప్రకటన గ్రంథ ధ్యానాలు జరుగుతున్నాయి. మనం అనుకోవాలి బైబిల్ గ్రంథ ధ్యానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు వెనక్కి వెళ్ళి దాని వెనక్కున్న యోధా పత్రిక నుంచి చివరికి వెళ్తే మొదటి పుస్తకం ప్రారంభాల గ్రంథం ఆది కాండం దాకా మనకి వెళ్తూనే ఉండాలి. అక్కడి నుంచి విషయాలు తెచ్చుకొని మనం ప్రకటన గ్రంథంలో మనం పోల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదినా దేవుని యొక్క వాక్యంలో మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాకడకు ప్రభు వచ్చే దినాలకు సూచనలు చెప్పాడు ఆయన. అందుకే ఇదినా సమయము సమీపించింది కాబట్టి ఆ సమయము ఎలా సమీపించింది అని మనం లెక్కలు వేసుకోవాలి. అవును, మనం కాలాలు గుర్తుపడుతూ ఉండాలి. ఎలా అంటే దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని వాక్యంలో రాయబడిన ఆనవాళ్ళు, దేవుడు చెప్పిన విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు పోల్చుకోవడం ద్వారా మనం ఎంతగా దేవుని రాకడకు సమీపంగా ఉన్నామో అర్థమవుతుంది. ఇదినా ఈ యొక్క వాక్యాన్ని కాలము సమీపమైంది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఆయన చెప్పిన విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడకు జరిగే సంభవాలని కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఇది పెద్ద అధ్యాయం, 51 వచనాలలో ఈ అధ్యాయంలో అన్ని విషయాలు రాయబడ్డాయి. అసలు రాకడ విషయాలని కూడా దానికి ముందు సందర్భంలో ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికల్లా ఆయన రాకడ గుర్తులుగా ఏమి చూడాలి, మనం వేటిని చూసి గుర్తుపట్టుకోవాలి. మనం కాలము సమీపం అయ్యింది, క్రీస్తు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నామని తరచుగా వింటున్నాం, అనేక సందర్భాల్లో వింటున్నాం. దేవుని వాక్యాన్ని గురించి మరింతగా వింటూ ఉన్నాం ఈ చివరి దినాల్లో. అయితే మనం ఏ యొక్క సూచనలు చూసి, ఏ యొక్క గుర్తులు చూసి, లేదా భూమి మీద జరుగుతున్న ఏ సంఘటనలు చూసి మనం గుర్తుపట్టాలి ఇవి రాకడ దినాలు అనేది? ఇది 24వ అధ్యాయం మీరు చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన శిష్యులకు చెప్పాడు. 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకునండి. మీరు ఇవన్నీ విన్నప్పుడు కలవరపడకుండా చూసుకోండి. బహుశా ఈ అధ్యాయం చదివినప్పుడు మీకు కలవరం వస్తుందేమో, కలవరపడద్దు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చూడండి, మనల్ని అజ్ఞానులుగా ఉంచలేదు, ఆయన ఏమి తెలియని వారిగా ఉంచలేదు. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనం దేవుని వాక్యంతో పోల్చుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం, గొప్ప దైవసేవకుడు ఆయన అంటాడు, నేటి కాలం క్రైస్తవులకి అంటాడు, ఒక చేతిలో బైబిల్ ఉండాలి, ఒక చేతిలో వార్తాపత్రిక ఉండాలి అంటాడు. కుడి చేతిలో బైబిల్, ఎడం చేతిలో వార్తాపత్రిక. ఈ యొక్క వార్తాపత్రికలో ఉన్న ప్రతి ప్రశ్నకు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి అర్థం కాని పరిస్థితుల్లో బైబిల్ గ్రంథం, మన కుడి చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం జవాబిస్తుంది. ఇది ఎంత వాస్తవం ఆలోచించండి. నేటి కాలం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలో వార్తాపత్రికలో వస్తున్న ప్రతి సంఘటన కూడా రెండో రాకడతో ముడిపడి ఉన్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. అవే నేను ఇదినా యేసుక్రీస్తు వారు ఆయన ఆగమనం, ఆయన రాబోతూ ఉన్నాడు కదా. ఇవి రాకడ దినాల్లో ఉన్నాము, మనం సమీపంగా ఉన్నాము, కాలం సమీపమైంది అని మనం గుర్తుపెట్టుకోవడానికి నేను ఈ దినాన మీకు 101 సూచనలు చెప్తాను. కొంచెం వేగంగా చెప్పాల్సి ఉంది. నేను ప్రత్యేకంగా ఆ సూచన చెప్పి ఆ రెఫరెన్స్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఏం చేస్తారంటే రాసుకోండి. 101 సూచనలు మనం బైబిల్ గ్రంథం అంతటిని మనం ధ్యానిస్తూ అన్ని పుస్తకాలని మనం దేవుడు ఏం చెప్పాడు, ఏ ప్రవక్త ద్వారా ఏం చెప్పాడు, అవన్నీ కూడా ప్రకటన దిన గ్రంథంలో మనం ఆ ప్రకటన గ్రంథంలో ఎలా
అవి నెరవేరుతున్నాయి, నేటి కాల పరిస్థితుల్లో అవి ఎలా సంభవిస్తున్నాయి అన్న విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనం కలవరపడద్దు. దేవుడు చెప్తున్నాడు ఈ సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడవలసి ఉన్నది అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నెన్నో విషయాలు ఆ శిష్యులకి 24వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అని. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గురించి దాదాపు 3000 ప్రవచనాలు నెరవేర్చుటకు తన ప్రియ కుమారుణ్ణి శ్రమకు మరణానికి క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి పాప పరిహారార్థమై ఆయన అప్పగించాడు. అయితే రెండవ రాకడను గురించి దాదాపు 2500 ప్రవచనాలు ఉన్నట్టు పండితులు చెప్తారు. మొదట రాకడ గురించి 3000, రెండవ రాకడ గురించి 2500 ప్రవచనాలు. ఇవన్నీ కూడా ఆయన రాకడ చూడండి, అవి నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు మొదట రాకడ నెరవేర్చబడ్డాయి. ఆయన ఇచ్చిన మొట్టమొదట ప్రవచనం క్రీస్తు ప్రభు వారి గురించి స్త్రీ సంతానంగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అవన్నీ లెక్క పెట్టుకుంటూ వెళ్తే బైబిల్ పండితులు 3000 ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు మొదటి రాకడ. అయితే రెండవ రాకడ గురించి 2500 ప్రవచనాలు ఉన్నాయని నిజమే. అయితే వీటన్నిటినీ ఒక్క పొల్లైనను ఒక్క సున్నైనను పోవడానికి వీల్లేదు. అయితే కొత్త నిబంధనలో దాదాపు ప్రతి 30 వచనాల్లో, ఈ మాట రాసుకోండి, కొత్త నిబంధనలో ప్రతి 30 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రతి 30 వచనానికి యేసుక్రీస్తు ప్రభు రాకడను గుర్తు చేసేదే. ప్రతి 30 వచనం అలాగా ప్రతి 30 వచనాల్లో ఏదో ఒక వచనంలో క్రీస్తు ప్రభు రాకడ గురించి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువారు 568 ప్రత్యేకమైన రెఫరెన్స్లు ఆయన రాకడ సూచనల గురించి చెప్తూ ఉన్నాయి. ఆయన రాకడ సూచనలు 568 రెఫరెన్సులతో. వీటన్నిటిని మనం ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ నేటి దినాన మీకు జ్ఞాపకం చేస్తాను. వీటిల్లో ఏదైతే అవసరమో వాటిని మీ దృష్టికి తేవడానికి మీకు తెలిసిన రోజువారీ జీవితంలో మీరు చూస్తున్నవే ఇవి రాకడ గుర్తులు. ఆశ్చర్యం అవుతా ఉంది తెలుసా? మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ రాకడ గుర్తు తెలుసా? మీరు చూస్తున్న టీవీ రాకడ గుర్తు తెలుసా? గత కాలంలో ఉన్న రేడియో రాకడ గుర్తు తెలుసా? మీరు ఎక్కుతున్న రైలు రాకడ గుర్తు తెలుసా? మన వీధుల్లో వెళ్తున్న బస్సులు, ఒకదాని పక్క ఒకటి వెళ్తున్న బస్సులు రాకడ గుర్తులు తెలుసా? అవును. పైన వెళ్తున్న విమానాలు రాకడ గుర్తులు, మోటార్ బైక్లు రాకడ గుర్తులు, రాడార్లు రాకడ గుర్తులు. ఇవన్నీ కూడా ఆశ్చర్యం అవుతా ఉంది. అవును, ఇవన్నీ రాకడ గుర్తులే. ఇవన్నీ కూడా గత 200 సంవత్సరాల నుంచే కదా. అవును కదా, 200 సంవత్సరాల నుంచే మనం అభివృద్ధి చెందుతూ వచ్చాం. మరి ముఖ్యంగా ఈ యొక్క గతం 50 సంవత్సరాల నుంచి ప్రపంచంలో జరిగిన అభివృద్ధి బైబిల్ గ్రంథం రాయి. ఈ చివరి దినాల్లో మనుషులకి జ్ఞానం ఎక్కువైపోతుంది తెలుసా? మనుషులకి జ్ఞానం ఎక్కువైపోతా ఉంది. ఒక గొప్ప శాస్త్రవేత్త, న్యూరో ఫిజిషియన్, మనిషి యొక్క మెదడులో ఉండే న్యూరాన్స్ మీద ప్రయోగం చేసిన ఒక శాస్త్రవేత్త చెప్పిన విషయం ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఏంటాడంటే ఆయన మనిషి యొక్క జ్ఞానం ప్రతి 17 రోజులకు ఒకసారి రెట్టింపు అవుతూ ఉంది అన్నాడు ఆయన. ప్రతి 17 రోజులకు ఒకసారి. ఇది చాలదన్నట్టు ఇంత జ్ఞానం మనిషి సంపాదించుకుంటే మనిషిలోకి కృత్రిమ జ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని చొప్పించాలని మనిషి యొక్క ప్రయత్నం. ఇదంతా కూడా ఆలోచించండి. ఇదంతా ఎంత జ్ఞానం మనిషికి. గుండెని తీసి గుండె మార్చడం కదా, అవయవాలు తీసి అవయవాలు మార్చడం ఎంత జ్ఞానం తెలుసా? తల తీసి కూడా తల మార్చడం, ముఖాన్ని మార్చడం, తల కూడా తీసేస్తారంట మార్చడం. ఇదంతా కూడా మాట్లాడే బొమ్మలు, రోబోలు వస్తున్నాయి తెలుసా? ఆ రోబోలను చూస్తే మనిషా కాదా అని ఒక ప్రతిమ నిలబెట్టడం మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఒక ప్రతిమ అది మాట్లాడుతుంది. బహుశా ఏమిటి ఆ ప్రతిమ? ఇంత విప్లవాత్మకమైన మార్పుల్లో అభివృద్ధి చెందుతున్నది. బహుశా రోబో నిజంగా చూసినప్పుడు ఆ ప్రతిమైన అన్న ఆశ్చర్యం కలుగుతుంది మనకి. మనం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు మనం చూస్తాం. 2 సాక్షులు వస్తారు, వాళ్ళని మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళని చంపేస్తారు అన్నట్టు మనం ప్రకటన గ్రంథంలో చూడబోతున్నాం. 2 సాక్షులు వారిని చంపినప్పుడు వారి శవాలు తీయనియ్యరు. అదే కదా మనం చూస్తాం. 3.5 రోజులు అక్కడే పడి ఉంటాయి వారి శవాలు. ప్రపంచమంతటా వారిని వీక్షిస్తాయని. ఇది రాసింది ఎప్పుడు? దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాయబడింది ఈ ప్రకటన గ్రంథం. ప్రపంచమంతా ఎలా వీక్షిస్తుంది? నేటి కాలం మనకు తెలుసు. ప్రపంచమంతా ఎలా వీక్షిస్తుంది? నాటి కాలం ప్రజలకు తెలియదు.
కదా. 300 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం వాళ్ళకి కూడా తెలియదు. ఎలా వీక్షిస్తుంది? లైవ్ టెలికాస్ట్. ఈరోజు నేను చెప్తున్న వాక్యం మీరు వింటున్నారే, లైవ్ టెలికాస్ట్. అవును కదా. నేను ఇక్కడ చెప్తుంటే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా వింటూ ఉన్నారు కదా. మీరు ఎక్కడున్నారో, ఏ దేశంలో ఉన్నారో కదా, ఏ ప్రాంతంలో ఉన్నారో 4 గోడల మధ్య కూర్చొని మీరు వింటున్నారే, ఇదే జరుగుతుంది అక్కడ. వారి శవాల్ని, వారిని చంపినందుకు ప్రజలందరూ సంతోషిస్తారు ఆ దినాల్లో. ఇది లైవ్ టెలికాస్ట్, మీకు అర్థం అవడానికి జ్ఞాపకం చేశాను. ఇవన్నీ కూడా రాకడ గుర్తులు. ఎఫ్రాయిము గాలిని మేసెను అని మనం హోషేయ గ్రంథంలో చదువుతాం. గాలిని మేసెను. ఏంటి గాలిని మేయడం? అవును, ఆత్మీయ అర్థంలో మనం చూస్తాం. గాలిని మేయడం అంటే అతడు వ్యర్థంగా జీవించాడా, ఒకడు గాలిని పట్టుకున్నట్టు ప్రయాస పడుతున్నాడు అని మనం ఆత్మీయ అర్థంలో మనం ధ్యానం చేస్తాం. అవును, నిజమే. అయితే గాలిని మేసెను అంటే నేటి కాలంలో గాలి, ఆక్సిజన్. మేసెను అంటే అమ్మాడు, సంపాదించుకున్నాడు. గాలిని మేసెను, గాలిని అమ్మడం ద్వారా ఏమైంది? మొన్న కరోనాలో ఒకసారి ఆలోచించండి. అంతమంది జనాభా ఎందుకు చనిపోయారు? ఆక్సిజన్ లేక. ఒక్కసారి అంతమంది ఈ కరోనా బారిన పడేటప్పటికల్లా మనకున్న వెసులుబాటు కొంచెం అవడం ద్వారా, ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం ద్వారా ఎంతమంది చనిపోయారు? కారణం ఏంటి? గాలి, ఆక్సిజన్ లేదు. బైబిల్ గ్రంథం రాయబడింది, గాలి దొరకదు, గాలి కూడా అమ్మడం. ఒకనప్పుడు నవ్వారు జనాలు, నీళ్లు అమ్ముతారు, నీళ్లు కొనుక్కోవాలని. అది అలవాటైపోయారు. నేటి కాలం గాలి. ఇవన్నీ కూడా రాకడ సూచనలు. ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. రోజు జరిగే సంభవాలు ఇవి రాకడ సూచనల. అవును, రాకడ సూచనలే. నిజంగా దేవుడు చూడండి ఎన్ని విషయాలు మన కొరకు రాసి ఉంచాడో. కానీ ఇంత జరుగుతున్న మనిషి తన జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండడం లేదు. ఇంకా అనేక మంది క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించట్లేదు. మనిషి తన జీవితంలో కాలాలు గుర్తెరగకుండానే ఉన్నాడు. కాలము సమీపం అయిందని దేవుడు చెప్తూ ఉండగా మనిషి కాలము సమీపము కానట్టే ఉండిపోతున్నాడు. సొంత మార్గంలో జీవిస్తున్నాడు, సొంతగా ప్రయాణం చేస్తున్నాడు, వ్యర్థంగా జీవిస్తున్నాడు. రాకడ గుర్తులు దేవుడు ఇన్ని చెప్తున్నా కానీ పట్టనట్టుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు 8వ అధ్యాయం 7వ వచనంలో. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, ఆకాశమున కెగురు సుంకుబుడి కొంగ అయినను తన కాలములను సూచన నెరుగును, తెల్లగూవయు మంగళ కత్తి పిట్టయు ఉదయ కోరును తాను రావలసిన కాలము సూచన నెరుగును, అయితే నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగురు అంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయి చూడండి. ఆకాశమున కెగురు సుంకుబుడి కొంగ. సుంకుబుడి కొంగకు తన కాలం తెలుసు, తెల్ల గువ్వకు తన కాలం తెలుసు, మంగళ కత్తి పిట్టకు తెలుసు, ఉదయ కోరుకు తెలుసు. వాటి కాలాలు తెలుసు. అరే, పిట్టలకు కాలం తెలిసిందే, ఆకాశాన్ని ఎగిరే పక్షులకు కాలం తెలిసిందే. ఒక కాలం ఉన్నదని వాటి కాలం నెరిగి ఉంది. కానీ నా ప్రజలకి కాలం తెలియటం లేదని దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవే మాటలు యెషయా భక్తుడి ద్వారా కూడా దేవుడు రాయించాడు. ఎద్దు తన కామందు నెరుగు, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగు, నా ప్రజలు నన్ను ఎరగడం లేదు అని. అందుకే ఇంకా నీవు అజ్ఞానిగా ఉంటావా, ఇంకా జ్ఞానం లేని వాడిగా ఉంటావా? అందుకే అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు, అవి సిద్ధపాటు కలిగి ఉన్నాయి. ఒక కాలం ఉందనే కాలానికి ముందే సిద్ధపాటు కలిగి ఉండాలని, అవి ఆహారం కొరకు అంత సిద్ధపాటు కలిగి ఉన్నాయి. అందుకే నువ్వు వెళ్ళు, చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని నేను సొలొమోను రాస్తున్నాడు 6వ అధ్యాయం 6వ వచనం. ఏమిటిదంతా కూడా మన జీవితాల్లో కాలాన్ని తెలుసుకో, కాలాన్ని లెక్కబెట్టు. క్రీస్తు ప్రభు వచ్చే కాలం, జరుగుతున్న గుర్తులు చూడు, జరుగుతున్న సంభవాలు చూడు. క్రీస్తు ప్రభు తన వాక్యంలో ఎన్ని సంఘటనలు ఆయన రావడానికి ముందు రాసించాడో ఆ వాక్యమంతా కూడా చదువుతున్నప్పుడు, ఆ వాక్యమంతా కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇదంతా నా కొరకే కదా దేవుడు రాయించాడని సిద్ధపాటు కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఇంత వాక్యం విని కూడా నీ జీవితంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, అవును కదా, అవును, నువ్వు విడవబడే వ్యక్తిగా ఉంటే ఎలా ఆలోచించండి.
అవును కదా. యోబు గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనంలో, కొండ మేకలు ఈను కాలము నీకు తెలియదునా, లేళ్ల పిల్లలు 1000 కాలమున గ్రహింపగలవా అంటున్నాడు. నిజమే, వాటికి ఈను కాలం, ఆ విషయాల్లో కూడా అవి జ్ఞానం కలిగి ఉన్నాయి అంటున్నాడు. గమనించారు, ఈను కాలం నీకు తెలియనా, లేళ్ళు పిల్లలు 1000 కాలము గ్రహింపగలవా. నీకు తెలుసా? నీకేం తెలియదు. అయితే నువ్వు గ్రహించున్నట్లుగా దేవుడు అనేక సూచనల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీ కొరకు రాసి ఉంచాడు. గమనించండి, సుంకుపుడి కొంగ, మంగళకత్తి పిట్ట, ఉదయ కోరు, గువ్వ, చీమలు, మేకలు, లేళ్లు, ఎద్దులు, గాడిదలు, వీటన్నిటికీ కాలాలు సమయాలు తెలుసు. వాటి యజమానులు తెలుసు, కామందు తెలుసు. కానీ నా ప్రజలు నన్ను ఎరుగురు అంటున్నాడు. ఆలోచించండి. యోబు భక్తుడు రాస్తున్నాడు యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలుపుతున్నాడు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం. నేను వచ్చుచున్నాను పశువులకు చెప్పాడు. మరి వింటున్నారా? నువ్వు వింటే నీకు చెప్తున్నాడు ఆయన. పశువులకు తెలిసింది ఆయన వస్తున్నాడని. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు అని వాక్యంలో రాయబడింది. ఇంకెంతకాలం అజ్ఞానిగా ఉంటావు? ఇంకెంతకాలం సిద్ధపాటు లేనివాడిగా ఉంటావు? ఇంత గొప్ప గ్రంథము దేవుడు నీతో ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో సిద్ధపాటు తెలియదా? ఆయన ఆలోచించండి. నేను వచ్చుచున్నాను అని, నేను వచ్చుచున్నాను, నేను వస్తున్నాను పశువులకు తెలియజేస్తున్నాడు. ఎందుకని నీకు తెలియజేయడం? నువ్వు వింటం లేదు. ఆయన చెప్తూనే ఉన్నాడు 2000 నుంచి, 2000 సంవత్సరాల నుండి నేను వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. నువ్వు వింటం లేదు. నీ దారి నీదే, నీ బ్రతుకు నీదే. వ్యర్థంగా బ్రతుకుతున్నావు, అనవసరంగా బ్రతుకుతున్నావు, గురి లేకుండా బ్రతుకుతున్నావు, పాపంలో బ్రతుకుతున్నావు, నిత్య నాశనానికి వెళ్ళే దారిలో ఉన్నావు. ఆయన చెప్తూనే ఉన్నాడు నేను వస్తున్నాను. నువ్వు వింటం లేదు. నా ప్రజలు నన్ను ఎరుగరు అని. సుంకుబుడి కొంగ, తెల్ల గువ్వ, పిట్ట, ఉదయ కోరు కొంగ, అబ్బా వాటికి తెలుసంట. పశువులకు తెలిసింది ఆయన వస్తున్నాడని. ఆయన దేవుడని పశువులకు తెలిసింది నేను వస్తున్నానని చెప్పాడు. నువ్వు వినకపోవడం వల్ల ఆయన వాటితో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, ఈ వాక్యానికి మీరు స్పందించాలని నేను ఇష్టపడుతున్నాను. ఆయన రాకడ సూచనలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఇది నాన్న, ఇది అంతా కూడా దేవుడు మీ వెనుకళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇకనైనా నువ్వు సిద్ధపాటు కలిగి ఆయన కొరకు ఆయత్తపడి ఉన్న వ్యక్తిగా నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఆయన ఆగమనం ఏం జరుగుతుంది? భూమి మీద ఏమి సంఘటనలు జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఈ సంఘటనలన్నీ కూడా మీకు చెప్తే చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను కొంచెం వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అవసరమైనప్పుడు వాటిని మీరు గుర్తుంచుకోవాల్సి రాసుకోండి. ఈ 101 శ్రేష్టమైన సూచన మీకు తెలుసుకోవడం ద్వారా మరింతగా ఈ రాకడ గుర్తుల గురించి మీకు అవగాహన కలిగి సిద్ధపాటు కలిగి ఉండడానికి, జరుగుతున్న సంభవాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కలవరపెట్టడానికి కాదు, సిద్ధపాటు ఇవ్వడానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సమయము సమీపించింది కాబట్టి ఈ యొక్క సంఘటనలని చూసినప్పుడు ఆయన రాకడకు ఎంత దగ్గరగా ఉన్నామో మనకి ఇట్లే అర్థమవుతుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ రాకడ దినాల్లో, ఈ అంత్యకాలాల్లో మనుషులు ఎలాంటి వారో ఇక్కడ 18 రకాల వ్యక్తుల గురించి రాయబడ్డది. ఇక్కడ 18 రకాల మనుషులు మనకు కనిపిస్తారు ఇక్కడ. ఇవి కూడా అంత్యదిన సూచనలు. ఇవన్నీ కూడా ఈ 18 రకాల సూచనలు ఇవి. 18 రకాల మనుషులు. నిజంగా మనుషుల్లో మనం ఈ 18 రకాల మనుషులు ఎక్కువైపోతారు ఈ చివరి దినాల్లో. వారు ఎవరు అంటే, చూడండి పౌలు గారు ఏమంటున్నాడంటే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవే మాటలు చెప్తున్నాడు ఆయన. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, అపాయకరమైన కాలములు వచ్చునని. నేటి కాలం అంత్యకాలాలు. మనుషుల్లో నిజంగా విపరీతమైన ధోరణి పెరిగిపోతూ ఉంది. అసలు మనుషులు సహించడం చాలా కష్టమైపోతుంది. మనుషులు ఎలా ఉన్నారంటే, చూడండి రోజు పేపర్లో మనం చదివినప్పుడు మానవ మృగం అని, మనిషిని పిలవడానికి అతడు అర్హుడు కాదని, అతనిలో ఉన్న క్రూర మృగం బయటకు వచ్చిందని, ఇలాంటి మాటలు మనం వింటూ ఉన్నాం. అనగా మనుషుల్లో దాపురించిన ఆ భయానకమైన తత్వం, మనుషుల్లో చెలరేగుతున్న ఆ పాపపు విషయాలు మనకి ఇట్టే అర్థమవుతున్నాయి. ఇక్కడ పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఏమంటున్నాడంటే, అంత్యకాలాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకుని ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు,
దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునయుందురు, ఇట్టి వారికి విముఖుడు అయ్యుండుము. ఇది చెప్తున్నాడు. ఈ 18 రకాల మనుషులకి నీవు విముఖుడు అయ్యుండు తిమోతి అన్నాడు. చూసారా, మనుషులంట స్వార్థప్రియులు. స్వార్థం నేను అంటాం. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ఆలోచించండి. నేను, నాది. మనిషిలో ఎంత స్వార్థం వెళ్ళిపోయిందంటే నేను అన్నది మనిషి జీవితంలో ఎక్కువగా మిగిలిపోయింది. ఈరోజు చివరి దినాల్లో ఈ స్వార్థపరులు ఎక్కువైపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక ఆస్తిపరుడు నాది 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 అన్నవాడు, ఆ ధనవంతుడు రాత్రి చనిపోయాడు. కర్మేలు పర్వత ప్రాంతంలో దావీదు తల్లాచుకున్నప్పుడు సౌలు ద్వారా తరంబడి, ఆ ప్రాంతంలో కర్మేలు ప్రాంతం నాబాలు బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు సమాచారం కనుక్కొని ఏదైనా ఆహారానికి ఇవ్వండి అంటే అతడు అంటాడు, నేను సంపాదించుకుని అన్నపానములు అంటాడు. నేను అనేది ఇది నేను వాక్యం వింటున్నా మన జీవితాల్లో. చూడండి, బంధువుల మధ్య, సొంత కుటుంబం మధ్య, స్నేహితుల మధ్య, లోకంలో ఉన్నవారి మధ్య మనం చూస్తున్నాం స్వార్థం. చివరి దినాల్లో స్వార్థం ఎక్కువైపోతుంది. రెండోది ధనాపేక్షలు. చూడండి, ప్రపంచం ఇదే కదా, ధనం. ఎటు చూసిన ధనం. అంతే దినాల్లో ధనం ఎక్కువైపోతుంది. ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ధనం వెంట పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ధనం లేకపోతే జీవితం లేదనుకుంటున్నారు. కానీ ధనం సంపాదించిన అనేకులు మనం చూస్తాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఈ పౌలు గారు తిమోతికి రాస్తాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో నిజంగా ఈ చివరి దినాల్లో ధనం కొరకు మనిషి యొక్క ప్రాకులాట ఎంతగా ఉన్నదని చూస్తాం. అందుకే మీరు చివరి దినాల్లో దేవుని ప్రేమించండి, ధనాపేక్ష లేనివారై ఉండండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, బతుకుడా నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలని. యేసయ్య అన్నాడు, అతనితో చాలా విషయాలు చెప్పి పరలోక రాజ్యం చేరునట్లుగా అతనికి మార్గం సుముఖం చేసి అన్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అని. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక రాలేదు, వెళ్ళిపోయాడు, ధనాన్ని ప్రేమించాడు. ఈ చివరి దినాల్లో ధనం కొరకు ఏదైనా చేస్తారు, ధనమే సంపాదిస్తారు. కానీ యేసయ్య చెప్పిన మాట, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అంటే కూర్చుకుంటారు. నిజమే, ధనం ఎక్కువైపోద్ది మనుషులకి, కానీ మనిషి దప్పిక తీరదు. పేపర్లో చూస్తాం మనం, ఎంత ఆయన ఆస్తి ఉంది, ఆయన పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు, 500 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, 200 కోట్లు ఉంది అంటే ఆశ్చర్యం అవుతుంది. ఏం చేసుకోవడం దాచుకోవడానికి తప్ప, నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం కదా. ఈ ప్రపంచం అంతా ధనం చుట్టూ తిరుగుతుంది అన్న నానుడు ఎక్కువైపోయింది. కానీ క్రైస్తవుడి చివరి దినాల్లో దేవుణ్ణే ప్రేమించాలి. మూడోది బింకములాడువారు అని రాయబడింది. గమనించారు, బింకం అనగా గర్వం అన్నమాట. అనగా ఇంకా అతిశయించటం, తన క్రియలను బట్టి గర్వాంధులుగా జీవించటం, ఎవరికి లోబడకపోవడం, తనే గొప్పవాడిని అనుకోవడం. నిజమే కదా, ఆలోచించండి. బింకములాడేవాళ్ళు ఎక్కువైపోయారు. సాటి మనిషిని గౌరవించిన వాళ్ళు ఎక్కువైపోయారు. నేనే గొప్ప అన్న దానికి ఎక్కువైపోయారు. బింకములాడు వారిని దేవుడు ఇష్టపడాడంట. ఆలోచించండి, 94వ కీర్తన 4వ చరణంలో ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ యెహోవా కోసివేయును అంటున్నాడు. బింకములు, అవును, దేవునికి ఇష్టం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా ఈ చివరి దినాల్లో సాత్వికము, దీన మనస్సు, అలాంటిదే అహంకారులు. దేవుడు అహంకారులు ఈ చివరి దినాల్లో అహంకారులు ఎక్కువైపోతారు. వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి ఉన్న గొప్ప ఆధిక్యతను బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, హోదాను బట్టి. కాబట్టి అహంకారమైన మనసు కలిగి ఉంటారు. నేనే గొప్ప, అందరూ నాకన్నా తక్కువ, నేనే ముందుండాలని. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఉండును అనే మాట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని జ్ఞాపకం చేసుకున్నాం. దూషకులు, ఇక 5వ విషయం మనం చూస్తాం, దూషకులు, దూషించే వాళ్ళు ఎక్కువైపోతారు. నిజమే కదా, నువ్వు మంచిగా ఉన్నా దూషించేవాళ్ళు. మనిషికి దూషించటం అలవాటైపోయింది. నోరుంది కదా, నాలుక ఉంది కదా అని మనిషి దూషించటం. విషయం ఏంటో తెలుసా, సత్య మార్గం కూడా దూషించబడుతుంది. అవును, సత్య మార్గం కూడా దూషించబడుతుంది. నువ్వు మంచిగా జీవిస్తే దూషించబడతావు, యథార్థంగా జీవిస్తే దూషించబడతావు, తోలనాడబడతావు, అవమానపరచబడతావు. అయితే ఇవన్నీ జరుగుతాయి చివరి దినాల్లో.
ముఖ్యంగా క్రైస్తవుడైనందుకు కూడా దూషించబడతావు. అయితే అంతవరకు సహించువాడు ధన్యుడు. నిన్నెవరನ್ನು దూషించినప్పుడు, కారణం లేకుండా దూషించినప్పుడు ఇవి చివరి దినాలు. ఇక ఆరో విషయం, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు అవ్వడం ఎక్కువ చూస్తున్నావు. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు, తల్లిదండ్రుల మీద తిరగబడేవాళ్ళు, తల్లిదండ్రులకి గౌరవం లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో అది చేయకుండా వారికి వ్యర్థంగా జీవించేవాళ్ళు. పౌలు గారు చెప్తున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైండు, ఇది నీకు ధర్మము, నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రి సన్మానించము. లోబడరు, తల్లిదండ్రులు చెప్పే మాట వినరు, తల్లిదండ్రులను సంతోషపెట్టరు, అవిధేయులుగా మిగిలిపోతారు. ఇక ఏడోది, కృతజ్ఞత లేని వారు. ఇది లోకంలో ఈ చివరి దినంలో జరుగుతుంది. మనకి ఇటువంటివి చూసినప్పుడు చాలా బాధ అవుతూ ఉంటుంది. ఉన్నారా ఇటువంటి? ఎట్టు చూసిన వీళ్ళే. అవసరమైతే నీ దగ్గరికి వస్తారు, అవసరం తీరిన తర్వాత నీ దగ్గరికి రారు. వాక్యంలో రాయబడింది, కృతజ్ఞత లేని వారు, చేసిన మేలు మర్చిపోయేవాళ్ళు. నిజమే కదా. ఇది యేసయ్య కాలం నుండి యేసయ్య వెంట వెళ్ళిన అనేకులు కృతజ్ఞత లేని వాళ్ళు. ఆయన వెంట నడిచారు, కానీ అవసరాలు తీరిన తర్వాత ఆయన పక్షాన్ని ఎవరు లేరు. ఎంత విచిత్రమో తెలుసా? ఆయన సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఏ నేరం చేశాడంటే ఆయన సిలువేయండి. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి అంటే మేము బరబ్బాను కోరుకుంటామన్నారు. సిలువేయండి. చూసారా? కృతజ్ఞత లేని వారు. 9 మంది కుష్ఠరోగులు లాంటి వాళ్ళు నేటి కాలంలో ఉన్నారు. 8 అపవిత్రులు. ఎట్టు చూసిన లోకంలో ఇదే. జాగ్రత్త. అపవిత్రత ఎటు చూసినా. ఆయన వచ్చే వరకు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచడానికి జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేహం దేవుని ఆలయం, దేవుని ఆత్మ అందులో నివాసం చేస్తున్న ఎవరైనా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తానన్నాడు. 9వ విషయం, అనురాగరహితులు, ప్రేమ లేని వాళ్ళు. ఇది నేటి కాలంలో చూస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ లేదు, రక్త సంబంధీకుల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, చివరికి సాటి విశ్వాసి ఎడల సంఘంలో ఒక్క తండ్రి బిడ్డలమైన మనం, ఒక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్న మనం ప్రేమ లేని వారిగా ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఎలాగా అనురాగరహితులుగా ఉండిపోతున్నాం. ఇక 11వ విషయం, అపవాదుకులు అనగా ఫాల్స్ అక్యూజర్స్ అనగా స్లాండర్స్, ఇంగ్లీష్లో రాయబడింది. అనగా అసత్యాలు మోపువాడు, మనం నిందలు మోపడం. ఇది ఎవరి లక్షణం? కానిది, తెలియంది, వ్యర్థమైంది తెలియకుండా నిందలు మోపడం. ఇది అపవాది పని. అపవాది లక్షణం ఏంటో తెలుసా? వాడు సహోదరుల మీద నేరాలు మోపువాడు. ఇక 12వ విషయం, అజితేంద్రియులు అని రాయబడింది. అనగా అజితేంద్రియులు అనగా ఇంద్రియ నిగ్రహం. మన శరీరాన్ని మనం స్వాధీనం చేసుకోలేకపోవడం, మన అవయవాలు మన స్వాధీనం లేకపోవడం, మన మనస్సు మన స్వాధీనంలో లేకపోవడం అజితేంద్రియులు. ఏమిటి దాని అర్థం? వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాం. పట్టణమును స్వాధీనపరుచుకొనడం తేలిక నీ మనసును స్వాధీనం చేసుకోవడం కన్నా. నీ మనసును స్వాధీనం చేసుకోకుండా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటే ఏమిటి ప్రయోజనం? ఆలోచించండి. మనస్సు అణుచుకోలేకపోతే, ఈ చివరి దినాల్లో మనస్సు అణుచుకోవాలి. నీవు నీ స్వాధీనంలో ఉండాలి, నీ అవయవాలు నీ స్వాధీనంలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త. అజితేంద్రియులుగా లోకంలో ఎక్కడ చూసినా పాపం విచ్చలవిడిగా పెచ్చుమిరిపోతుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 13వ లక్షణం, ఈ చివరి దినాల్లో సూచన, క్రూరులు. అబ్బా, పేపర్లో చూడటానికే భయం, వార్తలు వినటానికే భయం. అంత క్రూరంగా మానవుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. క్రూరంగా చిన్న పిల్లల్ని హత్య చేసేవాళ్ళు, కిడ్నాప్ చేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని పాడు చేసేవాళ్ళు, దారుణంగా హత్య చేసి చంపేవాళ్ళు. అసలు ఎంత పేపర్ చూడాలంటేనే కలవరం, వార్తలు వినాలంటేనే కలవరం. క్రూరత్వం పెరిగిపోద్ది చివరి దినాల్లో. అవును, ఎందుకో తెలుసా? మనుషులు ఎందుకు ఇలా తయారైపోతున్నారంటే అపవాదికి తెలుసు వాడికి ఉన్న సమయం బహు కొంచెం అని. అందుకే పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వల్లే. వాడెవరో తెలుసా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే. వాడి కాలం కొంచెమని వాడు విచ్చలవిడిగా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. 19వ విషయం, ద్రోహులు అని జ్ఞాపకం చేస్తున్నాను. ద్రోహులు, అవును కదా, ద్రోహం చేసేవాడు. తెలుసా? చెడ్డవాడికి ద్రోహం కాదు, మంచివాడికి ద్రోహం తలపెట్టడం. ద్రోహియగు యూదా. నేటి కాలంలో కూడా మనం మంచిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, లోకం నిన్నంత ద్రోహులే. ద్రోహ కార్యాలు తలపెట్టేవాళ్ళు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అనగా కీడు తలపెట్టడం. తెలుసా? సాతాను పని. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట చెప్పేవాళ్ళు ఏమిటంటే, మంచికి మంచి మానవుడు చేస్తాడు, కీడుకు మంచి దేవుడు చేస్తాడు, మంచికి కీడు సాతాను చేస్తాడు. నువ్వు నాకు మంచి చేస్తే నేను నీకు మంచి చేస్తా.
కానీ చివరి దినాలు వచ్చేటప్పటికి మనిషి ఏమైపోతున్నాడంటే హాని తలపెట్టే ద్రోహిగా మిగిలిపోతున్నాడు. అయితే క్రీస్తు ప్రభు మనం అంతవరకు సహించాలి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన ఎడల వాడు ఆ పేరును బట్టే అంతం వరకు ఉండాలి అని సహించాలి. ఇక 16వది మూర్ఖులు అనే మాట, అనగా తెలివిలేనివాడు, దేవుని జ్ఞానం లేనివాడు, మూర్ఖత్వం తను నమ్మిన దాన్ని బట్టే కదా. మనం ఎంత చెప్పినా వినడు, మూర్ఖును సాధు చేయలేదు, మూర్ఖుడుగా మిగిలిపోతున్న పశుప్రాయుడిగా మిగిలిపోయేవాళ్ళు అంతే కదా. చాలామంది ఇంకా దేవుని వాక్యం వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తూ వారి జీవితాన్ని వారే నాశనానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇక 17 విషయం గర్వాంధులు. 17 లక్షణం 17 చూసిన గర్వాంధులు. ఎటు చూసిన ఎందుకు గర్వం. ఆ గర్వం వల్లే సాతాను ఆకాశం నుండి దేవుడు వాడిని పడగొట్టాడు కదా. గర్వం, నాశనమునకు ముందు గర్వం నడుచును. ఇది నాన్న గర్విష్ఠులు చివరి దినాల్లో సూచనలు ఏంటంటే గర్వం. తెలుసా, ఈ గర్వం కింద నుంచి పైదాకా రాజ్యాధినేతల దాకా గర్వాలు ఎక్కువైపోతున్నాయి. ఇక 18 విషయం దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. అదే నేటి కాలం దేవుని ప్రేమించటం మానేసి అభివృద్ధి చెందిన ఈ పదంలో సుఖానుభవం ఎక్కువగా, అనగా శరీరానికి ఏ ఇబ్బంది జరగకుండా మనం సుఖంగా భక్తి చేస్తున్నాం కదా. ఈ సుఖమైన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. నిజమే కదా. సుఖమైన జీవితానికి అలవాటు పడిపోయి మనం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రార్థన కూడా వెళ్ళట్లేదు. మనం చెప్పే వంకేంటో తెలుసా, మాకు ఆన్లైన్ సర్వీస్ ఉంది, ఇంటి దగ్గర నుండి చూస్తాం. ఇది కాదు కదా. మనకు అవకాశం లేదు, అందుకే ఆన్లైన్ సర్వీసులు ఉన్నాయి. అయితే ఇవన్నీ పరిస్థితుల్లో చక్కబడిన తర్వాత మీరు సంఘానికి వెళ్లాల్సిందే. మానుకుంటున్నట్టుగా మీరు సమాజముగా కూడుకున్నట్టు మానుకోవద్దు. 19 విషయం రాయబడింది, భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. మనం అదేగా ఉంటున్నాం కదా. భక్తి పైకి భక్తి ఉంది, కానీ దాని శక్తి ఏంటో మనకు తెలియదు. భక్తి అని మన జీవితాన్ని కొనసాగిస్తే కుదరదో, దాని శక్తి కలిగి నీ భక్తికి నువ్వు సాధించిన శక్తి ఏమిటి, నీ శక్తి ఎంత అని దేవుడు అడిగితే ఏం చెప్తావు. చూసారా, ఈ చివరి దినాల్లో పౌలు గారు తిమోతికి రాస్తూ 19 సూచనలు చెప్పాడు. మనుషుల్లో ఈ 19 రకాలు ఉంటారు. బహుశా నువ్వేమన్నా ఉన్నావా ఆలోచించు. బహుశా నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇటువంటి 19 రకాల మనుషులు నీకు బహుగా తారసన పడుతూ ఉంటారు. ఇవి చివరి దినాల్లో మనుషుల యొక్క లక్షణాలు. అందుకే పౌలు గారు అంటున్నాడు, తిమోతి ఇవి అంత్యకాలాలు, అపాయకరమైన దినాలు, మనుషుల్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని. చూసారా, మనుషుల్లో ఎటువంటి రకాలు ఉన్నారో వాటి విషయం మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో పౌలు గారు తిమోతికి రాస్తూ వారి విషయం జాగ్రత్త, వారికి విముఖుడుగా ఉండు, వారి జోలికి వెళ్ళొద్దు, వారి దగ్గరికి వెళ్ళొద్దు. కాబట్టి మనుషుల్లో ఈ రకాలు ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాం. 19 అంత్యకాలపు మనుషుల్లో కనిపించే రకాలు, వారిలో ఉన్న ఆ గుణాలు పౌలు గారు తేటతెల్లం చేసేశాడు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండు, వారితో కలవద్దు, వారితో విముఖుడుగా ఉండు అని జ్ఞాపకం చేశాడు. అయితే మనం మరికొన్ని విషయాలు గత 200 సంవత్సరాలకి వెనక మనం వెళ్తే, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకనప్పుడు ప్రయాణాలు చేయాలంటే ఒకసారి ఆలోచించండి, ఉన్న ఏకైక సాధనం నడిచెళ్ళేవాళ్ళు బాటసారులు. అందుకే కదా మనం అశోకుడు పరిపాలన కాలంలో రోడ్డు పక్క చెట్లు నాటించాడు. ఎందుకంటే అనేక మంది బాటసారులు ప్రయాణంలో చెట్ల కింద పడుకోవడానికి. అశోకుడు అనగానే మనకు గుర్తొస్తుంది, చెట్లు నాటించాను, అతడు సత్రాలు కట్టించాడు, బావులు తవ్వించాడు అని అతని గొప్ప పరిపాలన గురించి మనం కొనియాడతాం కదా. మనకి నడక మీదే వెళ్ళేవాళ్ళు. అప్పుడున్న ప్రయాణ సాధనాలు లేదా ఉన్న ప్రయాణ సాధనాలు గుర్రాల మీద లేదా ఒంటెల మీద ప్రయాణాలు సాగించేవారు, లేదా సముద్రం యానం చేసేవాడు. సముద్రం మీద ఆ పడవలో ఓడలో వారికి ఉన్న వెసులుబాటును బట్టి సుదీర్ఘకాలం అలా ప్రయాణాలు చేసేవాళ్ళు. కానీ కాలం మారింది. దేవుడు ఈ చివరి దినాల్లోకి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు నిజమే చివరి దినాల్లో మనిషికి జ్ఞానం పెరిగిపోద్దని దానియేలు తన గ్రంథంలో రాసినట్టుగా బైబిల్ గ్రంథం రాయబడింది. ఏమిటంటే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో, పక్షులు ఎగురుచు తమ పిల్లను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచును, దానికి హాని చేయక తప్పించును. వాస్తవంగా ఇది ప్రవచనం ఆత్మీయ అర్థంగా మనం ఆలోచించినప్పుడు ఇది పక్షులు ఎగురుచు తమ పిల్లను కాపాడినట్లు, పక్షులు ఎగురునట్టు. దీని ఆధారం చేసుకునే మనిషి విమానాన్ని కనిపెట్టాడు. మనందరికీ తెలుసు. లైక్ బర్డ్స్ ఫ్లయింగ్ అబౌట్, లైక్ బర్డ్స్, పక్షులు ఎగిరినట్టు విమానాలు కనిపెట్టబడ్డాయి. నిజమే కదా. విమానాలు కనిపెట్టబడ్డం ఎప్పుడైతే విమానాలు కనిపెట్టబడ్డాయో ప్రపంచం యొక్క సరిహద్దులు చెరిపివేయబడ్డాయి. ఒక్కసారి ప్రపంచం ఒక్క చోటకు వచ్చినట్టు అనిపించింది.
ఇది రాకడ సూచన. వాక్యంలో మనం చూస్తాం ప్రయాణ వేగం, ఆగమన వేగం, వాయువేగం అని రాయబడింది. వాయువేగం మనం చూస్తాం ఇక్కడ కదా. ఆలోచించండి, ప్రయాణ వేగాలు ఎంతగా మారాయంటే యోవేలు గ్రంథం ఈ మాటలు మీరు రాసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. ఏంటి? వాటి ముందర అగ్ని నడుచుచున్నది, వాటి వెనక మంట కాల్చున్నది. మీరు ఎప్పుడైనా స్పేస్లోకి షటిల్ పంపించేటప్పుడు, ఒక రాకెట్ని పంపేటప్పుడు ఇదే కదా, వాటి ముందర అగ్ని మండుచున్నది, మండుతుంటుంది, బగబగ మండుతుంది, అది పైకి ప్రొపెల్లర్ పైకి తీసుకెళ్తాయి దాన్ని. అదే ఇంధనం మండింది. ఎంత చక్కగా రాయబడింది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. వాటి వెనక మంట కాల్చుంది, మంట కాలేకుంది, పైకి వెళ్తుంది. ఈ సూత్రం మీదే కదా. అవును కదా. 600 సంవత్సరాలకు ముందు గుర్రాలే సాధనాలు అయితే, నేడు చూడండి నేల మీద వేగం, నేల మీద, నీటి మీద, ఆకాశం మీద వాయువేగంతో, తెలుసా, వాయువేగంతో వెళ్ళే సూపర్ సోనిక్ విమానాలు వచ్చాయి. వాయువేగంతో వెళ్ళే విమానాలు పక్షుల వలె. అవును కదా. ఒక సెకనుకి 7 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసే పలాయన వేగం 1969 సంవత్సరంలో అపోల్లో ఇదే వేగంతో గంటకు 25,200 కిలోమీటర్ల వేగంతో పంపించారు. ఇదే. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక అగ్ని కాల్చుచున్నది. కాబట్టి పక్షులు ఎగిరినట్లు విమానయానం గురించి రాయబడ్డ దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. ఈ యొక్క ర్యాకెట్ల గురించి, ఆ పంపే స్పేస్ షటిల్ గురించి దేవుడు ఎలాగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడో 21వ సూచన, 21వ సూచనకు వస్తున్నాం మనం. ఇది 20 విమానయానం గురించి, 20వ సూచన 21 కార్లు, మోటార్ బైకులు. ఇది మనకు ఆశ్చర్యం అవుతా ఉంటుంది. నహూము గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, వీధుల్లో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. గమనించండి, వీధులో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నది, రాజమార్గములో రథములు ఒకదాని మీద ఒకటి పడుచున్నవి, పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వల్ల కనబడుచున్నవి, మెరుపు వల్లే అవి పరిగెత్తుచున్నవి. ఏమిటివి? వీధుల్లో రథములు మిక్కిలి తొందరగా పోయే కారులు, వీధుల్లో రథాలు, కార్లు, మోటార్ బైకులు, వేగంగా వెళ్ళే బస్సులు, ఇవే వీధుల్లో రథాలు. రాజమార్గములో వీధులు ఒకదానికొకటి ఓవర్టేక్ చేస్తున్నాయి, ఒకదానికొకటి పరిగెత్తుచున్నాయి. 1000 సంవత్సరాలకు ముందు రాశాడు, అవి దివిటీల వల్ల కనబడుచున్నవి, మెరుపు వల్లే అవి పరిగెత్తుచున్నాయి. ఆ లైటింగ్లో రాత్రిపూట దూరంగా పైకి వెళ్ళి చూస్తే, కొండ మీదకి వెళ్ళి చూస్తే మనకి కార్లు ఏం కనిపించవు, అవి దివిటీల్లాగా మెరుపు వల్లే వెళ్తాయి. ఇవి అంత్యకాలపు సూచన. ఇది కూడా, ఇదంతా కూడా 200 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందింది. 21వ సూచన కార్లు, మోటార్ బైకులు, ఇవి యంత్రాలు. ఇక 22వ సూచన అణు విద్యుత్ శక్తి, విద్యుత్ శక్తి, అణు విద్యుత్ అను ఆటమిక్ పవర్. ఇది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు పంచభూతములు మిక్కువంటి వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అనే మాట మనం చూస్తాం. గమనించారా? ఇక్కడ కాలిపోవడం మహావేండ్రంతో. నేటి కాలం మనిషి కనిపెట్టిన అత్యంత పటిష్టమైన, శక్తివంతమైన, అదే సమయంలో ప్రమాదకరమైన విషయం ఏదైనా ఉందంటే అటామిక్ పవర్. నిజమే కదా. అటామిక్ పవర్ ఎంత భయానక, ఆటం బాంబులు ఎంత ప్రమాదకరమైనయో మనకు తెలుసా. అవి మహావేండ్రంతో ఒక్కసారి విచ్చిత్తయితే, మహావేండ్రం అవి ఎంత వరకు వినాశనాన్ని కలిగిస్తున్నాయో నేటి కాలం తెలుసా. ఒక దేశం మీద మరొక దేశం కోపంతో ఈ యొక్క అణుబాంబును తయారు చేసి దాచేస్తున్నాయి, అవసరమైతే ప్రయోగిస్తామని. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా, ప్రపంచానికి తలకొరివిగా మారిన ఉత్తర కొరియా, వాడొక మూర్ఖుడు, మనందరికీ తెలుసు, కిమ్ అనేవాడు అణుబాంబు సిద్ధం చేసి దాచాడు. వాడు ప్రపంచానికి ఎప్పుడు కూడా వాడు భయం కలిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రయోగిస్తాడు? వాడు ఒక మూర్ఖుడు. నిజమే. తెలుసా ఎంత ప్రమాదకరమైందో? ఎందుకంటే మనం చూస్తాం అణుయుద్ధాలు వస్తే ఎంత ప్రమాదకరమైందో. దీని మీద ఒక మీటింగ్ పెట్టుకున్నారు ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మొత్తం 31 బృందాలు. ఈ యొక్క అణుశక్తి మహావేండ్రంతో అవి ఎలాగా నాశనం కలిగిస్తాయో, ప్రపంచంలో ఏ దేశాలు దాదాపు అవి తయారు చేసుకున్న దేశాలన్నీ కూడా ఒక రకంగా మరణశాసనాన్ని దగ్గరుంచుకున్నట్టే, అంత ప్రమాదకరమైంది. వాళ్ళు ఏం చేశారంటే 31 బృందాలు వాషింగ్టన్లో
సమావేశమయ్యి వాళ్ళు ఒక నిర్వచనం చేశారు. ఏంటంటే 12 నుండి 15,000 మెగాటన్నుల 12 నుండి 15,000 మెగాటన్నుల అణ్వాయుధాలు ఉన్నాయి. ఒక మెగాటన్ అంటే 10 లక్షల టన్నులు. టీఎస్టీ అంటారు, పేలుడు స్థితి. తెలుసా? హిరోషిమా నాగసాకి మీద ప్రయోగించిందే అమెరికా లిటిల్ బాయ్ అని. కేవలం అది 12,500 టన్నులు మాత్రమే. టీఎస్టీ పేలుడు యొక్క స్థితిని నిర్వర్తిస్తారు. దానికే అది ఎంత వినాశనం కలిగిందో ఆలోచించండి. ఇప్పటికీ కూడా ఆ భూప్రాంతంలో చెట్టు అనేది మొలవదు. ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా అక్కడి నుండి రేడియేషన్ వెళుతూనే ఉంది. తెలుసా? అణుబాంబ ప్రయోగిస్తూ ఉంటే సూర్యుడు మసకబారిపోతాడు. ఇది అంత్యకాలపు సూచన. మనకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. చూడండి, మనిషి తన స్వనాశనాన్ని ఎలాగా తను తెచ్చిపెట్టుకున్నాడో. 23వ సూచన జ్ఞానం అధికమవడం. అవును, సులువైన ప్రపంచ ప్రయాణాలు, జ్ఞానం అధికమవుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలమున ఈ గ్రంథమును ముద్రింపము. చాలామంది నలుదిశలా సంచరించినందువలన తెలియధికమవును అని నాతో మాట్లాడ గాబ్రియేలు అతడు చెప్పెను. మనిషి నలుదిశలా వ్యాపిస్తాడు. తెలుసా? ఒకనప్పుడు ఇదేం దేశం వెళ్ళాలంటే నెలలు పట్టేది. కానీ ఇప్పుడు గంటల వ్యవధిలో వేరే ప్రపంచంలో ఏ దేశం కన్నా వెళ్ళిపోవచ్చు. వేగం పెరిగింది. ప్రపంచం నలుమూల ప్రయాణాలు ఎక్కువైపోయాయి. విమాన ప్రయాణాలు సౌలభ్యం ఎక్కువైపోయింది. మనుషులకి జ్ఞానం ఎక్కువైపోయింది. మనిషి వెసులుబాటు కోసం ఏవైనా మనిషి తయారు చేసుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు. ఇక 24వ సూచన, ఒకనప్పుడు రేడియో ఉండేది. రేడియో కనుగొనడం. తెలుసా? రేడియో ఇదివరకు ఈ టీవీలు లేనప్పుడు రేడియోయే మనిషికి వినోదం కలిగించే సాధనం అయ్యేది. అవును కదా? రేడియో అంటే ఎంత ఇష్టమో ఆ రేడియోలో. కానీ ఆ రేడియో కనుగొనడం కూడా, నిజంగా ఆలోచించండి, రేడియో కనుగొనడం కూడా సూచన. రేడియోను కనుగొన్నాడు మార్కోని కదా. వాక్యంలో రాయబడింది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనంలో, మెరుపులు బయలువెళ్ళి చిత్తము నామని నీతో చెప్పున్నట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవు. మెరుపులు నిజమే కదా, బయలువెళ్ళి తరంగాల గుండా. ఆ తర్వాత చూడండి, రేడియో కనిపెట్టడం అయింది. ఆ తర్వాత రాడార్. 25వ విషయం, రాడార్ కనిపెట్టారు. నిజంగా ఎంత అభివృద్ధి పదంలో చూడండి. 26 టెలిఫోన్. ఇవన్నీ ఆవిష్కరణలు. 24 రేడియో, 25 రాడార్ కనిపెట్టారు, 26 టెలిఫోన్. నిజంగా ఆలోచించండి. ఈ టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రహాం బెల్ కనిపెట్టాడు. మనందరికీ తెలుసు అలెగ్జాండర్. ఆ టెలిఫోన్ నుంచి నేటి కాలం ఎంత అభివృద్ధి చెందింది చూసారా? సెల్ ఫోన్ మార్పు చెంది సెల్ ఫోన్ నీ గుప్పిట్లోకి వచ్చింది. ప్రపంచమే నీ గుప్పిట్లోకి వచ్చింది. అందుకే ప్రపంచ నలుదిశలా మనుషులు ప్రయాణం చేస్తున్నారు. ఈ అంత్యకాలంలో మనుష్యుకి జ్ఞానం పెరిగిపోయింది. తెలుసా? 20 సంవత్సరాల కింద సెల్ ఫోన్ అంటే తెలుసా వాళ్ళకి? 20 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళకి సెల్ ఫోన్ తెలియదు. నిజంగా లైవ్ టెలికాస్ట్లు తెలుసా? ఇంత విపరీతంగా తెలియదు. ఇదిగో మెరుపులు బయలువెళ్తున్నాయి. ఆ తరంగాలు బయట వెళ్తున్నాయి. అంత్యకాలపు సూచనలు చూడండి. 24 రేడియో, 25 రాడార్, 26 టెలిఫోన్. ఇవి అంత్యకాలపు సూచనలుగా మనం గుర్తుంచుకోవాలి. 27వ విషయం, దూరదర్శిని అనగా టీవీ శాటిలైట్స్ ఆవిష్కరణ. జాన్ బ్రైనార్డ్ కనిపెట్టాడు. చార్లెస్ ఫ్రాన్సిస్ 1920-1923 మధ్య ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. వాస్తవంగా మనం గమనించండి, ఇక్కడ టీవీ శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఆవిష్కరణ. నిందా జ్ఞాపకం చేసినట్టుగా లైవ్ టెలికాస్టులు చూడండి. ఆ 2 సాక్షులను చంపినప్పుడు వారి శవాలు తీసివేయబడవు. అయితే వారెవ్వరూ వారి దగ్గరికి రారు. వారు చనిపోయినందుకు ఆ వచ్చే 2 సాక్షులు చాలా సంతోషిస్తారు, వేడుక చేసుకుంటారు. ఆ శవాలను తీయకుండా ప్రపంచం అంతా వీక్షిస్తుంది అన్నప్పుడు ఎలా? వాక్యంలో రాయబడింది. ఇవే ఈ లైవ్ టెలికాస్ట్ల వల్ల.
ఇవి అంత్యకాలపు సూచనలు. ఇవన్నీ దేవుడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎలాగ రాసి ఉంచాడో. ఇక 28వ సూచన, హెచ్చుమీరుతున్న యుద్ధ సామాగ్రి. ఆలోచించండి, ప్రతి దేశం సైన్య బలాన్ని పెంచుకుంటుంది, రకరకాల యుద్ధ సామాగ్రి కొనుగోలు చేస్తూ ఉంది. ఎందుకు? వినాశనం కలగడానికే కదా. వాక్యంలో రాయబడ్డది, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, అన్యజనులకు ఈ సమాచారం ప్రకటించేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటుకత్తులను చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకొనవలెను అంటున్నాడు. ఈ చివరి దినాల్లో జరుగుతున్నాయి ఇవి, రాకడ దినాలు ఇవన్నీ. చూడండి, ఒక దేశానికి ఎప్పుడు పొత్తే లేదు. ఒక దేశాన్ని మించి మరొక దేశం యుద్ధాలు కొనుగోలు చేస్తూ అణ్వాయుధాలను పెంచుకుంటున్నాయి. వాటి జాతీయ ఆదాయంలో అనవసరంగా సైన్యం మీద, ఆయుధాల మీద కొనుగోలు చేయడం నిజంగా ఇవి రాకడ సూచనలు. హైడ్రోజన్ బాంబులు పరీక్షించడం, ఆటం బాంబులు పరీక్షించడం, అణ్వాయుధాలు భయానకమైంది. ఈ యొక్క హైడ్రోజన్ బాంబ్ 1945వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున ఏం జరిగింది? హిరోషిమా నాగసాకి మీద 75% అక్కడ నాశనం అయిపోయింది. చూసారా? ఈ చివరి దినాల్లో హెచ్చుమీరుతున్న యుద్ధ సామాగ్రి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 29వ సూచన, పేదవారు తృణీకరించబడ్డం. లోకంలో జరుగుతున్నది. ధనవంతుడు ఇంకా తన ధనాన్ని కూడబెట్టుకునే ఉంటాడు, పేదవాడు అంతకంతకు పేదవాడు అవుతూనే ఉన్నాడు. ఆ పేదవాడిని తృణీకరించడం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం, నీ చెల్లెలను సొదొమతో చేసిన దోషమేమనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నున్నయే, అది దీనులకును దరిద్రులకు సహాయము చేయకుండాను. ఇవి అంత్యదిన సూచనలు. దీనులకు దరిద్రులకు సహాయం చేయకపోవడం. అవును, పేదవారు తృణీకరించబడ్డం, ఇదొక సూచన. ఇక 30వ సూచన, భక్తిహీనత పెరిగిపోవడం. లోకంలో ఎటు చూసినా భక్తిహీనత, ఎట్టయినా చూడండి భక్తిహీనత పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఆ మనుషుల గురించి చెప్పి ఇట్టి వారికి విముఖుడు వయ్యుండు అని. భక్తిహీనత పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక లూకా సువార్త 17వ అధ్యాయం 28, 29, 30 వచనంలో లోతు దినాల్లో ఏం జరిగిందో అక్కడ రాయబడ్డది. మనుషులు తినుతూ సాగుచూ ఇండ్లు కట్టుకొనుచు ఏ రీతిగా ఉన్నారో, భక్తిహీనత. అవును కదా. ఇక 31వ విషయం ఏమిటంటే, వారంలో పని దినాలు తరిగిపోవడం చూస్తున్నాం మనం. ఇది కూడా అంత్యకాలపు సూచన. వారంలో పని దినాలు, ఇప్పుడు వారంలో పని దినాలు 6 దినాలు అయ్యాయి, కొన్ని దేశాల్లో 5 దినాలే వచ్చాయి. కానీ రానున్న రోజుల్లో ఏమవుతుంది అంటే, ఈ పని దినాలు కుంచుకుపోవడం మనం చూస్తూ ఉంటాం మనం. ఇక 32వ సూచనలో తిండిపోతనం పెరగడం. తిండిపోతనం నేటి కాలంలో చూడండి, పని దినాలు తగ్గిపోతున్నాయి. ఇక వీళ్ళు తిండిపోతనాన్ని పెంచేసుకున్నారు. తమ దేహాన్ని దేవుడిగా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని రకాల భోజన పదార్థాలు, వంటలు ఉన్నాయో కొల్లలో. గతంలో మన అమ్మమ్మ కాలంలో ఏం తెలియదు వాళ్ళకి, సరిగ్గా వండుకొని ఒక్క కూర తినేస్తారు వాళ్ళు. కానీ నేటి కాలం ఒక్క కూరతో అన్నం చాలదు. ఇంట్లో 10 మంది ఉంటే 10 రకాలకి 10 రోజులు 20 రకాలు కావాలి కదా. ఆదివారం వస్తే ఒకనప్పుడు చికెన్ తినేవాళ్ళు ఏం తినేవాళ్ళో తెలియదు, కానీ ఇప్పుడు ఎన్నుంటే అన్ని తిండిపోతాను. చివరి దినాల్లో ఇది ఒక సూచన తెలుసా. వారి కడుపే వారి దేవుడు. మనం ఆ విషయాన్ని చూస్తాం. ఇక 33వ సూచన చూద్దాం. జనులు పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు, బహుభార్య తత్వం, విడాకులు ఎక్కువైపోవడం మనం చూస్తాం. ఈ చివరి దినాల్లో జరిగే సంఘటనలు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు, అంతలో జలప్రళయం. అలాగే దేవుని రాకడ కూడా ఉంటుంది. నేటి కాలంలో చూడండి, జనులు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు, పెళ్ళికి ఇచ్చుకోవడం, 1-2 పెళ్ళిళ్ళు చేసుకోవడం, రహస్యంగా ఇంకో పెళ్లి చేసుకోవడం. పేపర్లో మొన్న ఒకటి గురించి రాయబడ్డది. ఏంటంటే నిత్య పెళ్లి కొడుకు అంట, ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉంటాడంట. అదొక విచిత్రం. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఇంక నిత్య పెళ్లి కూతురు కూడా ఉంది. మన వైజాగ్లో పట్టుకున్నారు. ఆమె పని నిత్యం పెళ్లి చేసుకోవడం. నిజంగా ఆలోచించండి, ఇదే పని మనుషులకి కదా. కానీ దేవుడు ఇచ్చిన వివాహ వ్యవస్థను గౌరవపరచని రోజులు చివరి దినాల్లో వాక్యం రాయబడింది. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వంటి దినాలు నేటి కాలంలో ఉన్నాం. ఆలోచించారా? 33వ సూచన ఇది. జనులు పెండ్లాడుచు,
పెళ్లికిచ్చుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం. ఇక 34వ సూచన, పట్టణాలు, నగరాలు, కట్టడాలు ఎక్కువగా అయిపోతాయి చివరి దినాల్లో. నిజంగా చూడండి, ఒకనప్పుడు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయా, ఇన్ని కట్టడాలు ఉన్నాయా? ఒక 2 సెంట్లు స్థలం, 3 సెంట్ల స్థలంలో ఒక ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు 10 సెంట్లు ఉంటే దాని మీద 100 కట్టడాలు కట్టేస్తూ ఉన్నారు, 100 మంది ఉండేటట్టు. నిజంగా ఆలోచించండి. లూకా సువార్త 17:28లో లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండేది. చివరి దినాలు నిజంగా చూడండి, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇదివరకు అపార్ట్మెంట్ కల్చర్ ఉందా? ఒక గృహం ఉండేది, దాని పక్కన ఇంకో గృహం ఉండేది. వారికి అనుబంధాలు ఎక్కువ ఉండేవి, ప్రేమలు ఎక్కువ ఉండేవి, మాట్లాడుకోవడం ఎక్కువ ఉండేది. వారు ఒకళ్ళేంటో వాళ్ళకి బాగా తెలిసేది. కానీ నేటి కాలం అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు. నేటి కాలం చివరి దినాల్లో సంబంధ బాంధవ్యాలు. అందుకే పౌలు గారు అంటున్నాడు అనురాగ రహితులు అని. ఇక 35వ సూచన, హింస చెలరేగడం, దట్ ఇస్ వైలెన్స్, హింస చెలరేగడం. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుచూ ఉండుదన్న కోడి తన పిల్లను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నలాగు నీ పిల్లలను చేర్చుకున్న వాళ్ళు ఎన్నో మార్లు ఉంటిని, కానీ మీరు ఎన్నోళ్ళకు రాళ్లతో కొట్టడం. నేటి కాలం హింస, ఎక్కడ చూసిన హింస, దేశాల మధ్య, రాజ్యాల మధ్య, రాష్ట్రాల మధ్య. తెలుసా, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. హింస, దారుణమైన మారణహోమం సృష్టించబడుతుంది ఈ చివరి దినాల్లో. ఎన్ని పోలీస్ కేసులు తెలుసా? కోర్టుల్లో కేసులు, ఇక ఇప్పుడున్న కోర్టులు అది 10 రెట్లు పెంచిన కేసులు తీరడం వాళ్ళ వల్ల కాలేదని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో కేసులు తొందరగా తీర్చండి ఇవావో. మీరు ఎప్పుడైనా కోర్టు విషయాలు చూస్తే 7 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం, 8 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం, ఇంతవరకు తీరవయ్యి. తెలుసా, హింస చెలరైపోతూ ఉంటుంది. హింస ఒక్కసారి ఆలోచించండి, ఎంత హింస తెలుసా? పోలీసులకు చేతి నిండా పని, ఆర్మీ వాళ్ళకి చేతి నిండా పని, మనుషులు కొట్టుకోవడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఎంత భయానకమైన పరిస్థితి ఆలోచించండి. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయినట, భూలోకం బలత్కారంతో నిండిపోవడం దినాల్లో, నోవహు దినాల్లో ఎలా ఉందో ఆదికాండం 6:11-12 మనం చూస్తాం. ఇక 36వ సూచన, వివాహిక దేవుడు అనుసరించిన సూత్రాన్ని అగౌరవపరచడం, వివాహ బంధాన్ని అపహాస్యం చేయడం. నిజమే కదా, మనుషులు ఎలాగ పాడైపోయారో, ఎలాగ చెడిపోయారో మనం చూస్తాం. వివాహ ధర్మాన్ని పాటించకపోవడం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఎరిగి ఉండి కదా, కానీ మనుషులు ఎలా పాడైపోయారో ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 5 వచనాల ప్రకారం నిజంగా మనిషి తన జీవితంలో ప్రాథమిక సూత్రాలు, దేవుడిచ్చిన కట్టడ మర్చిపోయి, నిబంధనను మర్చిపోయి, వివాహాన్ని అగౌరవపరిచి భార్యను విడిచిపెట్టి, అవును కదా, హోషే గ్రంథంలో దేవుడు వారికి తీర్పు తీరుస్తానన్నాడు. చివరి దినాల్లో ఎంత భయానకమైన పరిస్థితి. అమెరికాలో ప్రతి 100 మంది పిల్లల్లో 12 మంది పిల్లలకి, 12 మంది యునిసెఫ్ లెక్క ప్రకారం 12 మందికి వాళ్ళ తండ్రి ఎవరో తెలియదు. ఎంత దారుణమైన విషయం తెలుసా? అందులో ప్రతి 100 మంది పిల్లల్లో 18 మంది విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలుగా బాధితులుగా ఉండిపోతున్నారు. అందులో 6 అటు తల్లి దగ్గరికి వెళ్ళలేక, తండ్రి దగ్గరికి వెళ్ళలేక నలిగిపోతూ ఉన్నారు. తెలుసా, వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే మానిపోతారు, విడాకులు తీసుకోవడం. ఇటీవల కాలంలో ప్రపంచాన్ని నివేరపరిచిన వార్త ఏంటో తెలుసా? ప్రపంచంలో అధిక ధనవంతుడు బిల్ గేట్స్ తన భార్య లిండాతో విడాకులు ఇచ్చుకున్నాడు. వయసు ఎంత? ప్రపంచంలో ఆయన ధనికుడు, ఆయన వయసు ఎంత? అందరినీ ప్రభావితం చేయగలిగిన వ్యక్తి విడాకులు ఇచ్చాడంట. పేపర్లో అదేదో గొప్ప వార్తలుగా రాస్తూ ఉన్నారు. అతి ఖరీదైన విడాకులు అంటాయి. అదేంటో మరి నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే, విడాకులు తీసుకోవడం ద్వారా ఆమెకు అంత నష్టం చెల్లించాడు అనమాట. అతి ఖరీదైన విడాకులు. కానీ విడాకులను దేవుడు ద్వేషిస్తున్నాడు, ఇష్టపడ్డాయన. వివాహికం ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, కానీ చివరి దినాల్లో దానికి విలువ ఉండదు. 37వ సూచన, విశ్వాస భ్రష్టత్వం ప్రబలడం, విశ్వాసం నుండి తగ్గిపోవడం, భ్రష్టత్వం రావడం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో అవును మనం చూస్తాం, అవిశ్వాసం పెరిగిపోవడం. విశ్వాసులు కూడా అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా మారిపోవడం మనం చూస్తాం. కాబట్టి 37వ సూచన మనం విశ్వాస భ్రష్టత్వం. ఇక 38వ సూచన, వేషధారణతో కూడిన భక్తి. భక్తి ముసుగులో ఉండడం. మనం ఇందాక పౌలు గారు చెప్పాడా, మనం చదువుకున్నాం, భక్తి కలిగిన వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. వేషధారణ జాగ్రత్త, వేషధారణ. చివరి దినాల్లో క్రైస్తవత్వాన్ని కూడా మతం రంగు పులి దేవుని దగ్గరికి వెళ్తే
సరిపోద్ది, ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకుని కానుకిస్తే సరిపోద్ది, మిగతా రోజులని ఎలా జీవించినా చాలు అని వేషధారులుగా బ్రతకడం. కృప ఎక్కువైపోతుంది. పాపం చేసిన ఆ కృప మనల్ని పాపం నుండి కాపాడుతుంది. మనం నరకానికి తీసుకుని వెళ్ళదో, తీర్పులోనికి వెళ్ళడం, దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన ఎవరిని నరకంలో వేయుడు అనేది కొత్త బోధ వచ్చింది. ఇది వేషధారులుగా నడిపిస్తుంది. జాగ్రత్త. 39ది మనం చమురు సంక్షోభం. ఇది రాకడ సూచన. చూసారా, మన ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. 100 దాటిపోయింది, 110 తెలుసా. ఈ సంవత్సరం చివరికంట 150, 180 రూపాయలైనా ఆశ్చర్యం లేదు అని ఒక సర్వేలు తెలిచాయి. చమురు సంక్షోభం. అవును, ఎందుకు అయిందో మనం ఇప్పుడు ప్రస్తావించడం కాదు, కానీ నిజంగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 38వ అధ్యాయం 12వ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి నుండి నూనెను ఆయన మనకిచ్చాడు. గల్ఫ్ దేశాలను ప్రత్యేకంగా దేవుడు వాటిని ఆస్వాదించాడు వాటికి. కాబట్టి ప్రపంచ దేశాలకి 3 వంతులు గల్ఫ్ దేశాలు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు నిన్ను బట్టి ఇజ్మాయిల్ని దీవిస్తానని దేవుడు వాళ్ళకి చమురు బావులు ఇచ్చాడు. అయితే సంక్షోభం మొదలైంది. అవును కదా, మనం ఈ విషయాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇది మనకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఆయిల్ రేట్ అలా పెరుగుతూ ఉన్నప్పుడు, పెట్రోల్ రేటు పెరుగుతూ ఉన్నప్పుడు 100 పెరగడం ఏంటి, ఆలోచించడం, 100 అవ్వడం ఏంటి, సంక్షోభం ఉంది అని. అది 200 అయినా ఆశ్చర్యం లేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక 40వ విషయం సూచన, కూలివారు మోసగించబడ్డం. కూలివారిని మోసగించడం మనం చూస్తాం. యాకోబు పత్రిక 5:4లో నిజమే, కూలివారు మోసగించబడ్డం చూస్తున్నాం. కూలి బిగబట్టడం. ఎంతమంది కూలి వాళ్ళు మోసం చేస్తున్నారు తెలుసా. ప్రపంచంలో ఇది ఎక్కువ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సింది ఒకటైతే ఒకటిచ్చే, వాళ్ళ కూలిని బిగబట్టి ఈ చివరి దినాల్లో మోసంతో, అక్రమంతో సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది. జాగ్రత్త. ఈ కూలివారు మోసగించబడ్డం ఇది కూడా సూచనే, వాక్యంలో రాయబడ్డది. ఇక 41వ సూచన మనం చూస్తున్నాం. ఇక్కడ మానవునికి నివాస యోగ్యంగా దేవుడు భూమిని ఇచ్చాడు. అయితే మనిషి చంద్రమండలం మీద నివాసాన్ని ఏర్పరచుకోవడానికి చివరి దినాల్లో ప్రయత్నం చేస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఆ చంద్రమండలం మీద ఆధిపత్య పోరు ఒక పక్క అమెరికాకి, ఒక పక్క చైనాకి పోటీలు పడి స్పేస్ షటిల్ని పంపిస్తూ ఉన్నాయి. చంద్రుడి మీద జెండా బాద్దానికి, చంద్రుడి మీద ఆధిపత్యం నాదని. దేవుడు మానవునికి నివాసంగా భూమిని ఇచ్చాడు. అంతరిక్షం అయింది తెలుసా. విచిత్రం ఏంటంటే చంద్రమండలం మీద అమెరికా ఆధిపత్యం నాదంటే కాదు చైనా నాది అని. అమెరికా దేశస్థులు, అమెరికాలో గతంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, అమెరికా వాళ్ళు ఆ చంద్రుడి మీద ఫ్లాట్లు కూడా వేసి అమ్మారు అన్న వార్త మనం చూస్తాం. 1997వ సంవత్సరంలో చంద్రుడిపై పెద్ద ఎత్తున ఫ్లాట్లు విక్రయిస్తారని ఒక పేపర్లో జిమ్మీ కార్టర్ టామ్ క్రూస్ అనే వ్యక్తి చంద్రుడి మీద నేను స్థలాన్ని కొన్నానని పేపర్లో ప్రకటించాడు. మనందరికీ తెలుసు. ఇటలీలో ఒక లేడీ, ఆమె ఆసె హ్యాండ్రీ అనే ఆమెకి 2 పిల్లలు, చంద్రుడి మీద నేను ఫ్లాట్లు కొన్నాను, ఈ స్థలం, ఈ ప్లేస్ నాది అని. కానీ వాక్యంలో రాయబడ్డది ఆకాశం నాది అంటున్నాడు దేవుడు. నా చేతి పని అయింది, ఆ చేతి పని. కీర్తనకారుడు అంటాడు, నీ చేతి పని అయిన ఆకాశం నీది ప్రభువా. ఇక్కడ చూడండి, మనిషి తనది కాని దాని కొరకు ఆరాటపడడం, ఇది కూడా సూచన. చంద్రుడి మీద ఆధిపత్యం చేయడం కోసం, చంద్రుడి మీద బలప్రభావాలు ప్రదర్శించడం కోసం దేవుడు ఇవ్వలేదు. అందుకే అంటున్నాడు, నువ్వు ఆకాశంకి ఎక్కి నిన్ను అక్కడ పడేస్తాను అంటున్నాడు. ఇది కూడా సూచన. ఇక 42 ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీ చేతిలో ఉన్న ఫోన్, మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్, ఇప్పుడు మీరు చూస్తున్న లైవ్, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిన గొప్ప మార్పు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఇది గొప్ప మార్పు. మనం ఈ విషయాన్ని ఆదికాండం ప్రారంభం నుండి దేవుడు చెప్తూ వచ్చాడు. అభివృద్ధి పదంలో ఎలా వెళ్తున్నామో, మార్పులు ఎలా సంభవించాయో. నేటి కాలం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించేటప్పుడు ఈ కాలాలు లెక్క పెట్టడంలో, అవును కదా, కంప్యూటర్ ద్వారా ఎన్ని మార్పులు వచ్చాయి. కంప్యూటర్ వ్యవస్థ ఒక్కసారి ఆగిపోతే ఏంటి ప్రపంచం యొక్క పరిస్థితి. అవును కదా. రేపు 666 ముద్ర కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది. ఆ తర్వాత మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆ 2 సాక్షులను చంపుతారు. ప్రపంచమంతా కూడా వారిని వీక్షించడం. ఈ శతాబ్ది హీరో కంప్యూటర్ అని ఒక వార్త వచ్చింది. చదివే కంప్యూటర్ అని, మాట్లాడే కంప్యూటర్ అని, చూచే కంప్యూటర్ అని, స్పర్శించే కంప్యూటర్ అని. తెలుసా, ఆపరేషన్లు కంప్యూటర్ చేస్తున్నాయి. రేపు యుద్ధం కూడా కంప్యూటర్ చేస్తున్నాయి. యుద్ధాలు కూడా కంప్యూటర్సే చేస్తాయి. రోబోలు తయారు చేసేసారు. ఆలోచించండి. ఇదంతా కూడా ఇంత అభివృద్ధి. ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని చూడొచ్చు, మనం మాట్లాడచ్చు.
ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, అవును కదా. ఇక 43వది పెరుగుతున్న భ్రూణ హత్యలు, చిన్నపిల్లలను చంపడం. చివరి దినాల్లో మనం చూస్తున్న అబార్షన్స్ విపరీతంగా. అబార్షన్కు కొన్ని దేశాలైతే చట్టపరం చేసుకోవచ్చు, కొన్ని దేశాలైతే ఇవ్వలేదు. అయితే వాస్తవంగా టెర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనే ఒక చట్టం ఉంది, 1971 అనుకుంటాను. ఒక నియమిత పద్ధతిలో కారణాలు, సహేతుకమైన కారణాలు ఉంటే, ఆరోగ్య సంబంధమైన విషయాలుంటే ఇది తప్పు కాదని ప్రభుత్వం చట్టం చేసింది. కానీ ఇప్పుడు విచ్చలవిడి పాపంతో భ్రూణ హత్యలు, అవును కదా. విలాపవాక్యాలు 4వ అధ్యాయం 4వ వచనంలో దప్పిచేత చంటిపిల్ల నాలుక అని అంగిలి అంటుకుని పసిపిల్లలు అన్నమడుగుదురు, వారికి ఆహారం ఎవరు పెట్టరు. చూసారా, పసిపిల్లల్ని చంపడం, ఇసిరివేయడం, వాళ్ళని బాత్రూమ్స్లో పడేయడం కదా, రోడ్డు పక్కన్న ఆ యొక్క వేస్టేజ్లో పడేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. ఇది 43వ సూచన. ఇక 44వ సూచన ఆర్థిక పతనం, పెరిగిపోతున్న పన్నులు. ఇది కూడా ఆర్థిక పతనం. ఒక విషయం, ఈ కరోనా వల్ల ఎంత పతనమైంది ఆర్థిక వ్యవస్థ. పన్నులు పెరిగిపోతాయి, పన్నులు తగ్గవు కదా. ఆర్థిక పతనం, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, మరి ఆర్థికంగా దెబ్బతినలేదా? ఈ చివరి దినాల్లో ఇంకా జరుగుతాయి. 2 సంవత్సరాల నుంచి మనం ఎంత ఆర్థికంగా పతనం అయిపోయాం కదా. చూడండి ఒకసారి, స్టాక్ మార్కెట్ రోజు చూస్తున్నాం కదా, కుప్పకూలిపోయిందనే మాట. ఇన్ని లక్షల కోట్లు వ్యర్థమైపోయాయి, కరిగిపోయాయి అన్నమాట. నిజంగా ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో, అతనికి మారుగా మరి ఒకళ్ళు లేచి ఘనమైన కార్యము దాని ద్వారా పన్ను పుచ్చుకొనుతూ దాన్ని లేపును, కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమును కాని ఈ నాశనమును ఆగ్రహమునైనను యుద్ధం వలనో కలగదు అంటున్నాడు. అతనికి మారుగా మరి ఒకళ్ళు లేచి ఘనమైన రాజ్యమును దాని ద్వారా పన్ను పుచ్చుకొనచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో సంగతులు ఇవన్నీ కూడా ఆర్థిక పతనం. నిజమే, ఆర్థికంగా ఈ దినాన్ని ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రజల్లో చాలా ఆర్థికమైన కల్లోల పరిస్థితులు సంభవిస్తాయి చివరి దినాల్లో. ఇంకా కూడా కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, పెను ప్రమాదాలు వస్తాయి, ఇంకా తెగుళ్ళు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్థికంగా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. 45వ విషయం, ధనవంతులు ధనం కూర్చోవడంలో అధికమవుతారు అని మనం చూస్తున్నాం. ధనవంతులు ధనం కూర్చుకోవడంలో ఇంకా వాళ్ళకి ఏం పట్టదు. ఇంకా కదా, మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం కదా, ఇంత బ్యాంకును మోసం చేశాడు అని కదా. వేల కోట్లు బ్యాంక్ ఎట్టిచ్చిందో తెలియదు నాకైతే ఇప్పటికి కూడా. అది $1 మిలియన్ కోసం ఇన్ని కోట్లు, 100 కోట్లు. ఒక పేదవాడికి ₹1,00,000 లోన్ ఇవ్వమంటే వాడిని అసలు పీల్చి పిప్పి చేసి వాడిని 100 సార్లు తిప్పి చివరికి లోన్ లేదంటారు వాడిని. వీళ్ళకి వేల కోట్లు ఎట్టిస్తున్నారో తెలియదు తెలుసా. మన భారతదేశంలో వేల కోట్లు తీసుకొని మోసం చేసి హాయిగా మన దేశాన్ని దాటేసిన రోజు వారి గురించి పేపర్లో చూస్తూ ఉంటాం. అది మనం కదా, ప్రత్యేకంగా ఇవన్నీ కూడా పేదవాళ్ళ మీద పన్నులు, ఆర్థిక పతనం. వాడు ధనాన్ని కూర్చుకుంటూనే ఉన్నాడు, కానీ ప్రభుత్వాలు ఏం చేయవు, వాళ్ళని ఏమి చేయలేవు వాళ్ళని. నిజమే కదా, నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటాడు, అయితే ఆ పేదవాడు ధన్యుడు. రాకడ దినాల్లో వాడు మరింత ధన్యుడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు వచ్చేది వాళ్ళ కోసమే. కాబట్టి ధనవంతులకు ఒక హెచ్చరిక, యాకోబు పత్రిక 5:3లో, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలన మీ శరీరములను తినివేయును, అంత్యకాలమందు ధనమును కూర్చుకుంటేవి. ఇది వాళ్ళ పని. కానీ మనం క్రీస్తుని సంపాదించుకున్నాం, ఇంకా చాలు. కాబట్టి 46వది, ఆహారము కాని దానికి రోకలు ఇవ్వడం. నేటి కాలం అదేగా జరుగుతుంది. వ్యర్థమైన దానికి ఖర్చు పెట్టడం, ఆహారము కాని దానికి, ఆహారం కాని దానికి. 55వ అధ్యాయం 2వ వచనం మనం యెషయా గ్రంథంలో చూస్తాం. ఆహారము కాని దాని కొరకు రోకలు ఇచ్చిద్రి, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచిద్రి అంటున్నారు. లోకంలో వ్యర్థమైన దానికోసం, ఒకసారి ఆలోచించండి, వ్యర్థమైన దానికోసం అనవసరమైన వ్యయం ఖర్చు చేసి ఘనతగా అనుకోవడం. నిజంగా ఇవన్నీ మనకి ఆహారము కాని దాని కొరకు. చూడండి, లోకంలో కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ ఖర్చు మామూలు ఖర్చా? ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. విపరీతమైన ఖర్చులు, విపరీతంగా కదా. మనుషుల యొక్క జీవిత విధానంలో తేడా వచ్చింది. వారికి ఏదైతే ఆహారము కాదో, అనగా ఏదైతే వారి నిత్య జీవానికి నడిపించదో దాని కొరకు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక 47వది,
మనకి ఒకానప్పుడు ఈ విషయం తెలిసి చాలామంది నవ్వారు. అమ్మకానికి నీళ్లు కొనుక్కొని తాగాలా అని. ఇప్పుడు ఏమైంది? అలవాటైపోయాం. నీళ్లు కొనుక్కొని తాగడం మనకు అలవాటైపోయింది. నిజమే కదా? నీళ్లు అవి జలరాశులను దేవుడు ఇచ్చాడు, కానీ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. ఇప్పుడు మనిషి చూడండి ఎలా అయిపోయాడో, ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. నీళ్లు కొనుక్కొని తాగాలా అన్నారు. ఇప్పుడు అందరూ మామూలు నీళ్ళు తాగరు. మినరల్ వాటర్ అని, డబ్బాలని కదా, బాటిల్ అని, ప్యూరిఫైడ్ వాటర్ అని నీళ్లు కొనుక్కున్నారు. ఇది అంత్యకాలపు సూచన. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? అమ్మకానికి గాలి 48వ సూచన. అన్ని లక్షల మంది ఎందుకు చనిపోయారు? గాలి లేక. తెలుసా? చాలా దేశాల్లో ఆక్సిజన్ క్లినిక్స్ వచ్చాయి. అనగా నిన్ను ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు, ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా వచ్చినాయి. ఢిల్లీలో ఇటీవల కాలంలో మనం చూసాం విపరీతమైన కాలుష్యం అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కే ఆక్సిజన్ క్లినిక్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళగానే నీకు ఒక బెడ్ ఇచ్చి నీ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే నీ ఊపిరితిత్తులు, నీ రక్తం శుభ్రం అవుతుందని. నాకు జరిగిన సంగతి ఏంటది? గాలి లేకే కదా. నిజంగా ఆలోచించండి. గాలి లేదు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం 135వ కీర్తన 7, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలుదేర చేయను. తన నిధుల్లో నుండి గాలి లేక మనుషులు చనిపోయారంటే నిజంగా మా హాస్పిటల్లో ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది తెలుసా, వాళ్ళకి పెట్టడానికి ఆక్సిజన్ సిలిండర్ లేవు. చెట్ల కింద చనిపోవడం నాకు తెలుసా. నాకు ఫోన్ చేసిన వాళ్ళు హాస్పిటల్కి తెచ్చేలోపు లేరు వాళ్ళు. ఇవన్నీ తలుచుకుంటా ఉంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. అందులో అనుమానం ఏమీ లేదని జ్ఞాపకం. అన్ని వ్యాపారం చూసారా? లింగి నేల, నీరు, గాలి, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు. అన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఇవన్నీ క్రయ విక్రయాలకు వ్యాపారంలో పెద్ద భూమికను పోషిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక 49, ఆకాశ పక్షులు కాపురస్తులందరూ క్షీణించటం. హోషేయ గ్రంథం 4:3 ఆకాశ పక్షులు మనో కాపురస్తులందరూ క్షీణించటం. కాబట్టి దేశం ప్రలాపించుతున్నది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణించుతున్నారు. నిజమే, ఆహారం లేదు పక్షులకి. మనిషి తన జీవితంలో తను చేస్తున్న దుర్మార్గపు పనులు, ఈ పంపిస్తున్న ఈ రేడియేషన్, తను వాడుతున్న మందులు, పొలాల్లో ప్రయోగిస్తున్న ఈ క్రిమి సంహారక మందులు పక్షులు లేకుండా చేస్తున్నాయి. పక్షులు క్షీణించిపోతున్నాయి. రోజువారీ జీవితంలో చూసి అనేక పక్షులు లేవు, పిచ్చుకలు లేవు, రేడియేషన్లో చాలా చనిపోయాయి. రాబందులు చనిపోతున్నాయి, పక్షిరాజు గద్దలు చనిపోతున్నాయి. రాబో తరానికి అవి ఏంటి అంటే బొమ్మల్లో చూపించడమే. ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యం అయిపోతే నిజమే నశించిపోతున్నాయి. 50వ సూచన, అపాయకరమైన దినములు ఇవి. తెలుసా? వేదంలో కలవరాలు ఎక్కువైపోతాయి. మానవునికి కలవరాలు, దుఃఖం, భయం, ఆందోళన, కలవరం ఎక్కువైపోద్ది. అవును కదా? లూకాసు వార్త 21:25 మరియు సూర్యచంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడి జనములు శ్రమయు కలుగున వాడు కలవరపడుతున్నారు. నిజంగా ఆలోచించినప్పుడు ఇది కలవరం, అపాయకరమైన దినములు, ఇవన్నీ చూసినప్పుడు మనిషి గుండె చెదిరి కలవరపడుతూ ఉన్నాడు. నిజమే కదా? మనిషి తన జీవితంలో తను సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాడంటే ఏమీ లేదు. మనిషి కలవరపడుతున్నాడు అని వాక్యభావంలో చూస్తున్నాం. ఇది కూడా అంత్యకాలపు సూచన. ఇక 51వ సూచన, జనులు హితబోధను సహించక, అనగా దేవుని వాక్యాన్ని మనస్కరించని వారు. వారికి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, కానీ కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చింది అని పౌలు గారు ఇదే తిమోతికి వ్రాస్తాడు. 4వ అధ్యాయం 3వ వచనం, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యము నాకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. వచ్చును, ఇది రాసి దాదాపు 1900 సంవత్సరాలు దగ్గర దాటిపోయింది. వచ్చును అన్నాడు, ఇప్పుడు వచ్చేసింది కదా. చూడండి, హితబోధ బైబిల్లో ఉన్నదున్నట్టు బోధిస్తే ప్రజలకు ఇష్టం ఉండదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయాలి అంటే, వాక్యంలో రాయబడింది ఉపదేశించాలి. ఈ వాక్యం ఉపదేశించినప్పుడు ఖండించి గద్దించి బుద్ధి చెప్పడానికి. ఈ హితబోధ ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి. కానీ ప్రజలకు ఇష్టం ఉండదు. వాళ్ళకి కల్పనా కథలు కావాలి, పిట్ట కథలు కావాలి, నవ్వు తెప్పించే కథలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. వాళ్ళకి ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధ వద్దు. వాళ్ళు కల్పనా కథలు, వాక్యం వద్దు వాళ్ళకి, లోకంలో విషయాలు కావాలి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దంటే వాళ్ళ బోధల్లో భూమి మీద మీ కొరకు అంత ధనం ఉంటుంది, మీకు ఆశీర్వాదాలు ఉంటాయి, మీకు ఇళ్ళు వస్తాయి, కారులు వస్తాయి, ఇవి కావాలి. కానీ పరలోక రాజ్య సంబంధమైన బోధ, నరకం ఉన్నదని సత్యం అన్న బోధ వాళ్ళకి
వద్దు. కాబట్టి కల్పన కత్తల వైపు తిరిగే కాలం ఆ దినాల్లో వచ్చును అన్నాడు, వచ్చేసింది. ఇవి చివరి దినాలు. చూడండి, విచిత్రమైన బోధలు, అనవసరమైన బోధలు, వ్యర్థమైన బోధలు, క్రీస్తు చెప్పని బోధలు ఎన్నో చేసాయో చూడండి కదా. అక్కడికే జనం కానీ సత్యం కొరకు నిలబడిన వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు మనుషులను సంతోషపెట్టేవాళ్ళు కాదు, దేవుని సంతోషపెట్టేవాళ్ళు. 52వ సూచన యుద్ధమును గురించి, యుద్ధ సమాచారమును గురించి వార్తలు మనం చూస్తాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో యుద్ధమును గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతున్నారు, మీరు కలవరపడకూడదు. లోకంలో మనం పేపర్ చూస్తే ఎన్నో యుద్ధాలు, ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి పాకిస్తాన్కి, మనకి చైనాకి కదా, అమెరికాకి ఇరాక్కి, అమెరికాకి, మళ్ళీ మనం చూస్తాం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి. ఇలా ప్రతిసారి కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్న దేశానికి, మొన్న ఇజ్రాయెల్కా పాలస్తీనాకి ఆ హమాస్ ఉగ్రవాదులు ఏ రీతిగా పన్నాగం పన్ని ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళు బాంబులు వేశారు మనకు తెలుసు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇక 53వ సూచన హెచ్చుమీరిపోతున్న మోసాలు, నేరాలు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు వంచకులైపోయారు. లోకంలో చూస్తున్న పరిస్థితులు కదా. మనం దుర్జనులు, వంచకులు, మోసం చేయవారు వస్తున్నారు అని బోధకుల్లో కూడా తిమోతి పత్రికలో పౌలు గారు రాశాడు, పేతురు భక్తుడు కూడా రాస్తున్నాడు, ఇవి అంత్యకాలాలు, అబద్ధ బోధకులు వస్తారు అని మనం చూస్తూ ఉన్నాం. పెచ్చుమీరిపోతున్న మోసాలు, లోకంలో మోసాలు పెరిగిపోతున్నాయి, దగాకూర్తనం పెరిగిపోతుంది. కాబట్టి ఇవి చివరి దినాలు మనం చూస్తాం. ఇక ఆ తర్వాత 54వ సూచన సణుగువారు తమ గతిని గూర్చి నిందించేవారు. సణుక్కునేవారు, తమ స్థితిని బట్టి బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు లోకంలో ఎక్కువైపోతూ ఉంటారు. ఇతరులు నిందించేవాళ్ళు, తోలనాడేవాళ్ళు. యూదాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుకొనచ్చు, లాభం నెత్తు మనుషులను కొనియాడుచు సణుకు తమ గతిని గురించి నిందించేవారై ఉన్నారు. వారు తమ నోరు ఏం చేస్తుంది, డంబమైన మాటలు పలుకుతుంది. చివరి దినాల్లో యూదాపత్రిక ప్రకటన గ్రంథానికి వెళ్ళడానికి ముఖద్వారం లాంటిది. ఇది చదువుకున్న తర్వాత అందులోకి వెళ్ళాలి. అంత్యకాలంలో జరిగే సంగతులన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఇక 55వ సూచన అధికారులను ఎదిరించువారు, ప్రభుత్వాలు నిరాకరించువారు. ఈ చివరి దినాల్లో మనం చూస్తాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అధికారులని ఎదిరించువారు, ప్రభుత్వాలు నిరాకరించువారు, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేవాళ్ళని మనం ఈ చివరి దినాల్లో మనం చూస్తాం. ఇది కూడా అంత్యకాలపు సూచన. ప్రభుత్వాలన్నీ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాయి, అధికారాలన్నీ కూడా. కాబట్టి దేవుణ్ణేమో అధికారులకు లోబడి ఉండడం అనేది, కానీ చివరి దినాల్లో అధికారులకు లోబడకుండా ఉండడాన్ని మనం చూస్తాం, తిరుగుబాటుతనాన్ని చూస్తాం. ఇక 56వ సూచన ప్రేమ చల్లారిపోవడం, కుటుంబంలో పతనం అవుతున్న ప్రేమ బాంధవ్యాలు మనం చూస్తున్నాం. ప్రేమ చల్లారిపోవడం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10-12 వచనాల్లో తిమోతి పత్రిక పౌలు గారు ఇందాక అనురాగరహితులను చదువుకున్నాం కదా. ప్రేమ చల్లారిపోవడం, కుటుంబ సభ్యుల్లో ప్రేమ లేదు, భార్యాభర్తల్లో ప్రేమ లేదు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్న విషయం ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. ప్రేమ లేవు. ఇక 57వ సూచన సంఘము యొక్క నిలువెచ్చని స్థితి. చివరి దినాల్లో దేవుడు అంటున్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు నేను విశ్వాసం కనుగొను అనే మాట. చివరి దినాల్లో నిజంగానే ప్రకటన గ్రంథం 3:15లో నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు. నేటి యొక్క సంఘము యొక్క స్థితి అలాగే చూస్తున్నాం. మనం ఆ విషయాన్ని మనసును పెట్టుకొని మన జీవితాలు సరిచేసుకోవాలి. 58వ సూచన విశ్వాసము మరియు భక్తిలో తరిగిపోతున్న సంఘాలు క్షీణించిపోతున్నాయి. సంఘాల్లో ప్రేమ లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, వాక్యానుసారంగా జీవించే జీవితాలు లేవు. అటువంటి బోధ చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సంఘాలు తరిగిపోతున్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12, లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అవును కదా, నాగటి మీద చేపెట్టి వెనుతిరిగి చూడడం అనగా యేసుక్రీస్తును మరెప్పుడు కూడా వెనుకకు తిరిగి అనేకులు యేసుక్రీస్తును వెంబడించలేదని మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది విశ్వాస జీవితం. నాగటి మీద చేపెట్టాం, వెనుతిరిగి చూడొద్దు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆలోచించండి. ఇక మనం ప్రేమ చల్లారిపోవడం. 59వ సూచన మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించుడు చేత అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అన్నమాట. ప్రేమ చల్లారిపోవడం, గత కాలంలో ఉన్న ప్రేమలు, గత కాలంలో ఉన్న బాంధవ్యాలు, ఆత్మ కలిగించు ఐక్యత నేటి దినాల్లో లేదు. ఇక 60వది ఆత్మ కుమ్మరింపు దినాలు. దేవుడి చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఆత్మను కుమ్మరిస్తానని యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు అని. ఇది చివరి దినాల సూచన. దేవుడు కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. నిజమే, ఆయన
ఈ చివరి దినాల్లో ప్రభు తన పరిచర్యను మరింత విస్తృతం చేస్తూ ఉన్నాడు. బూదిగంతముల వరకు సువార్త ప్రకటిస్తూనే నిరాటంకంగా ఈ యొక్క సాధనాల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. ఇదే ఆత్మ కార్యాలు జరిగించటం. 61వ సూచన, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాధ్యార్థమై లోకమందట ప్రకటించబడుతున్న తర్వాత అంతం వచ్చునని. మత్తయి సువార్త 24:14 నిజమే కదా. ఒకనప్పుడు ఇంత సువార్త ఉందా? ఇప్పుడు ప్రతి మీడియా ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఇది దేవుని యొక్క కృప. 62 సాతాను శక్తుల విజృంభణ. అవును, 24వ అధ్యాయం మత్తయి సువార్త మనం చూస్తాం. ఆ చివరి వచనాల్లో వాడు ఎలాగా విస్తృతమవుతున్నాడో పేతురు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూస్తాం ఆ మత్తయి సువార్త 24, 23, 24 వచనాల్లో పేతురు భక్తుడు చెప్పినట్టుగా 5వ అధ్యాయంలో వాడి కాలం కొంచెం వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మరింగుదునా అని. అవును, యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవరైనా మీరు చెప్తే మీరు మోసపోవద్దు అని. ఇది సాతాను వాడు కార్యాలు కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి 63వ సూచన, సూచక్రియలను మహత్కార్యములను జరిగించటం. చాలామంది క్రీస్తు పేరట చివరి దినాల్లో అబద్ధ బోధకులు అపవాది యొక్క శక్తి పన్నాగాన్ని వారు ప్రయోగిస్తూ గారడీలు చేస్తున్న సీమోన్లాగా వారు గారడీలు చేస్తూ సూచక్రియలు కార్యాలు సాతానుడు చేయనట్టుగా ప్రయోగాలు చేయిస్తూ ఉంటాడు వాళ్ళ చేత. ఎందుకంటే ఇదంతా వాడే వెలుగుదూత వేషం వేసుకొని. కాబట్టి వీటి ద్వారా మనం మోసపోకూడదు, జాగ్రత్త. ఇవి చివరి దినాల్లో జరుగుతూ ఉంటాయని మనం మర్చిపోవద్దు. 64వ సూచన, స్వాభావిక విరుద్ధమైన పాపాలు. యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు యోధా పత్రిక 7వ వచనంలో, సొదొమ గొమొర్రాలో జరిగిన పాపం, స్త్రీలు స్వాభావిక ధర్మం, పురుషులు అమెరికాలో ఒక చట్టం కూడా తీసుకొచ్చింది. తెలుసు కొన్ని దేశాల్లో ఇది హోమోసెక్షువల్స్ ఇది చట్టబద్ధము అని. నిజంగా ఎంత భయానకమైంది ఆలోచించండి. స్వాభావిక విరుద్ధం. రోమపత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. అందుకే సొడోమి అనే పదం సొదొమ గొమొర్రా జరిగిన పాపం. కాబట్టి మేల్ ప్రాస్టిట్యూషన్ భయానకం, ఇది హోమోసెక్షువాలిటీ, ఇటువంటివన్నీ మనం విన్నప్పుడు ఇవి చివరి దినాల్లో మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. ఇవి లోతు దినాలు వంటి దినాలు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 65వ సూచన, అబద్ధ ప్రవక్తలు. మత్తయి సువార్త 24:11లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించారు. ఫాల్స్ ప్రాఫిట్స్. నిజంగా లోకంలో వీళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. ఇక 66 క్రీస్తు విరోధులు వస్తున్నారు. నేనే క్రీస్తునని మత్తయి సువార్త 24:5లో అనేకులు నా పేరట వచ్చి క్రీస్తునని చెప్పుకుందరు. ఒక లెక్క, గత 150 సంవత్సరాల్లో నేనే క్రీస్తునని అక్షరాల 500 మంది 11,500 మంది వచ్చారంట. నిజంగా ఆలోచించండి, ఇంకా ఎంతమంది ఉన్నారో నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు. ఇక 67వ సూచన, భూకంపాలు జరుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం, లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో అక్కడక్కడ కరువులు, భూకంపాలు. ప్రపంచంలో నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నెన్నో భూకంపాలు. ప్రతి శతాబ్దాన్ని బట్టి లెక్క పెడితే 15వ శతాబ్దంలో 115 భూకంపాలు ప్రసిద్ధి చెందినవి. 16వ శతాబ్దంలో 253, 17వ శతాబ్దంలో 378, 18వ శతాబ్దంలో 640. ఇలాగా భయానకమైన భూకంపాలు చివరి దినాల్లో జరుగుతున్నాయి. ఇక 68వ సూచన, తెగుళ్ళు మరియు అంటురోగాలు. నేటి దినాన జరుగుతున్న సంభవాలు మనకు తెలుస్తున్నాయి. 69 కరువులు, ఆహారపు కొరత రావడం మనం చూస్తున్నాం. 70 ఆకాశంలో భయం కొలిపే సూచనలు జరుగుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం, లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం. తెగుళ్ళు, అంటురోగాలు, కరువులు, ఆహారపు కొరత ఇవన్నీ కూడా చివరి దినాల్లో మనం చూస్తాం. ఇక 71వ సూచన, క్రైస్తవులకి హింసలు. అవును కదా, మత్తయి సువార్త 24:9లో క్రైస్తవులకి హింసలు. నాటి నుండి నేటి వరకు కూడా క్రైస్తవులు ఎప్పుడు హింసించబడ్డాం చూస్తూనే ఉన్నాం. ఇవి చివరి దినాలు మరింతగా క్రైస్తవత్వాన్ని దేశించడం, ప్రత్యేకంగా మన భారతదేశంలో క్రైస్తవత్వాన్ని దేశించడం, క్రీస్తు నామంలో నిందలు భరించడం, ఇది కూడా అంత్యకాలపు సూచన. క్రైస్తవులు బహుగా ద్వేషించబడతారు. ఎన్నడూ లేనంత చర్చిల మీద దాడులు జరుగుతుంది, క్రైస్తవుల మీద, దేవుని సేవకుల మీద దాడి జరుగుతుంది. 72 పగ, ద్వేషం. ఈ చివరి దినాల్లో పగ ద్వేషం ఇది ఎక్కువ అయిపోద్ది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 10, మార్కు సువార్త 13:9లో ఈ పగ, ద్వేషం. 73 అక్రమం విస్తరించటం. మత్తయి సువార్త 24:12, 2 తిమోతి 3:1-5 వచనాల్లో ఈ అక్రమము ఎలా విస్తరించబడిందో చూస్తున్నాం. ఇక 74వ సూచన, యేసుక్రీస్తు రెండవ రాకడను అనేకులు విశ్వసించకపోవడం, ఎగతాళి చేయడం మనం చూస్తాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో వాళ్ళు అంటారు, అంత్య దినాల్లో అపహాసకులు వచ్చి అపహసిస్తూ అంటారంట, తమ స్వకీయ దురాశల చేత చొప్పు నడుచుకొనుచు ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించారు, ఆనాటి నుండి ఇప్పటిదాకా సమస్తం ఆరంభం ఉన్నట్టే ఉంది, ఇంకా దేవుడు రాలేదు, రాడు కదా ఆయన
ఎగతాళి చేస్తారు. రెండవ రాకను విశ్వసించపోని వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 75వ సూచన యూదులు స్వదేశానికి రావడం. 70వ సంవత్సరంలో టైటస్ ఆ దేవాలయం మీద దాడి చేసి చెదరగొట్టబడిన తర్వాత యూదులు పారిపోయారు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 21, 23 వచనాలు, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో యూదులు స్వదేశానికి తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. వారు స్వదేశానికి వచ్చారు. ఒక రాజ్యంగా ఏర్పాటు చేయబడ్డది. ఇవి అంత్యకాలపు సూచనలు. యేసుక్రీస్తు రావడానికి ముందు ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం. యూదుల పట్ల వ్యతిరేకత 76వ సూచన మత్తయి సువార్త 24:9, మార్కు సువార్త 13వ అధ్యాయం 9, 13 వచనాల్లో చూస్తాం. దీన్నే యాంటీ సెమిటిజం అంటారు. ఇది నాజీ నియంత హిట్లర్ ప్రతిపాదించిన పదం. అంటే వ్యతిరేకత, యూదులకు వ్యతిరేకత. నిజంగా ఆ యొక్క దేశం చుట్టూ ఉన్న అనేక ముస్లిమ్స్, ప్రపంచంలో తెల్ల దేశాలు యూదుల పట్ల వ్యతిరేకత. ఇక 77వ సూచన యూదులు కొత్త దేవాలయం కట్టడం. అవును, యూదులు కొత్త దేవాలయం కట్టాలి. ఎందుకంటే అది కూల్చివేయబడిన తర్వాత అక్కడ మసీదు కట్టబడింది. దాన్ని తీసేసి యూదులు ఆలయం కడతారు. అప్పుడు క్రీస్తు ప్రభు రాకడకు ప్రముఖమైన అది సూచన కనిపిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం మనం ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా చూస్తాం. కాబట్టి ఇక 78వ సూచన ఆకాశం తత్తరిల్లడం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఆకాశము అంతరిక్షము తిరుగుచున్న ఆ చెత్త టన్నుల కొద్దీ ఈ శాటిలైట్లు వెళ్ళి అక్కడ తత్తరేయడం, అక్కడ పరిస్థితులు మార్చివేయడం. తెలుసా, విపరీతమైన చెత్త పేరుకొని పోయిందంట. దాని గురించి ప్రపంచ దేశాలు ఎంతగా నివ్వెరపడుతున్నాయో, నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయని, గతి తప్పుతున్నాయని. ఇవన్నీ మనం అంత్యకాలపు సూచనల కింద మనం చూస్తూ ఉన్నాం. ఇక 79వ సూచన ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశంగా చెదరగొట్టబడిన యూదులు మొత్తం దేశంగా ఏర్పడడం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. అదంతా అధ్యాయం చదవండి. 8వ వచనం 15, 16 వచనాల్లో 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం ఆవిష్కరించబడింది. ఇది రాకడికి ప్రముఖమైన సూచన. ఇక మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సూచనల్లో 80వ సూచన ఇజ్రాయేలీలకు హింసలో. ఇజ్రాయేలీలు దేశం ఏర్పడిన తరువాత చాలామందికి ఇష్టం లేదు. ఆ దేశం లేకుండా చేయాలని, దాని చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు నాశనం చేయాలని. తెలుసా, సద్దాం హుస్సేన్ అన్నాడు, అణుబాంబును ఇజ్రాయెల్ దేశం మీద వేసేస్తే నాకు హాయిగా ఉంటుంది అన్నాడు ఆయన. అవును, వాళ్ళు రాసుకున్నారు, అరబ్బులు, ముస్లిమ్స్, మన వెనక మన శత్రువు ఉన్నాడు, వాడే యూదుడు, వాడిని చంపేయండి అని వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు. అలాగే నిజంగా ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రు దేశాలే. కానీ ఎవరేం చేయలేరు. ఎందుకో తెలుసా, దేవుడు దాన్ని కాపుదల్లా చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3-7 వచనాల్లో మనం అదే చూస్తాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3-7 వచనాలు చూడండి. అక్కడ ఇజ్రాయెల్ దేశం ఏ రీతిగా దాని చుట్టూ ఉన్న శత్రు దేశాల నుండి ఎలా కాపాడబడుతుందో. 81వ సూచన చాలా దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1-6 వచనాల్లో అక్కడ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకం ఏమవుతాయి అంటే, ప్రత్యేకంగా రాయబడింది రోషు అని. రోషు అంటే రష్యా, మెషకు అంటే మాస్కో అని. అక్కడ నేను మళ్ళీ మీకు ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఏ దేశాలు వ్యతిరేకం అవుతాయో మూడో ప్రపంచ యుద్ధానికి ప్రత్యేకంగా అక్కడ 38వ అధ్యాయంలో రాయబడింది ఇజ్రాయెల్ దేశానికి ఎలా వ్యతిరేకం అవుతాయో. ఇవి కూడా అంత్యకాలపు సూచనలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 82వ సూచన తరిగిపోతున్న పురుషుల సంఖ్య. మీకు తెలుసా, పురుషులు తగ్గిపోతూ ఉన్నారు ప్రపంచంలో. చైనాలో ఇప్పటికే తగ్గిపోయి ఇప్పుడే అంటున్నారు తొందరగా అదివరకు ఒకళ్ళే కనాలి, ఇప్పుడు ఇంకా కనండి అంటున్నారు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది తరిగిపోతున్న పురుషుల సంఖ్య. ఇక 85ది శరీరమును ప్రేమించటం. ఫిలిప్పీ పత్రిక 3:9లో వారి కడిపే వారి దేవుడు, శరీరాన్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. ఇది అంత్యకాలపు సూచన. 86 యెహెజ్కేలు గ్రంథం 37:15-22లో మనం చూస్తాం. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలు అవడం. మొట్టమొదటి రాజు సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము. ఆ రెహబాము కాలం 2 ముక్కలైంది. యూదా గోత్రము దక్షిణానికి వచ్చింది. ఇజ్రాయెల్ దేశం 10 గోత్రాలు ఉత్తరానికి వెళ్ళి, కానీ ఈ 2 కలుస్తాయని అవే కలిసి ఒక రాజ్యంగా ఏర్పడ్డాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15-22 వచనాలు చూస్తాం. 87 సూచన యెరూషలేము అందరితో తొక్కబడుతుంది. అందరూ యెరూషలేముకు వ్యతిరేకులు అవుతారని మనం చూసాం. ఇది నెరవేరింది కూడా. లూకాసు వార్త 21-24లో మనం చూస్తాం. ఇది ఎలా జరిగింది అంటే, మనం ప్రత్యేకంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ దేవాలయాన్ని పాడు చేసి చెదరగొట్టాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వారిని ఒక దేశంగా సమకూర్చాడు. కానీ
క్రీస్తు 1967లో ఇజ్రాయెల్ దేశం 6 దినాలు యుద్ధం చేసి తిరిగి అది పట్టు సాధించింది దేశం ఏర్పడిన తర్వాత. ఇది సూచన. 88 ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న శత్రు దేశాల కూటమిగా ఇజ్రాయెల్ దేశానికి శత్రువులుగా మారతారు. అదే కదా, దాని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా మారతారు. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ కూడా చేయలేరు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రత్యేకంగా రాయబడింది. కీర్తనకారుడు రాస్తున్న 83వ కీర్తన 4-8 వచనాల్లో ముస్లిమ్స్ అంటే ప్రమాణం చేస్తారు. ఏమనంటే, ఓ ముస్లిం, దెర్ ఈజ్ ఎ జ్యూ హైడింగ్ బిహైండ్ మీ, సో కిల్ హిమ్ ఇమీడియట్లీ అని వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. అది తెలుసు, చంపేయండి వాళ్ళని. ఇది సాహిహల్ బుఖారి వాల్యూమ్ 4bలో రాయబడింది. 177వ పేజీలో రాయబడింది ఈ విషయం. ఓ ముస్లిం, దెర్ ఈజ్ ఎ జ్యూ హైడింగ్ బిహైండ్ మీ, సో కిల్ హిమ్ ఇమ్మీడియట్లీ. వాళ్ళ ద్వేషం చూడండి ఎలా ఉందో. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వాళ్ళంటే ద్వేషం. 89 యెరూషలేము చుట్టూ ఉన్న దేశాలకి వాళ్ళు భయకారణం అవుతారు. వీళ్ళు అన్ని దేశాలు చుట్టూ శత్రు దేశాలు ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేరు. మొన్న అదే జరిగింది. జకర్యా గ్రంథం 12:2లో దాని మీద హమాస్ ఎంతగా దాని మీద బాంబులు ప్రయోగించిన ఆ దేశాన్ని ఏమి చేయలేకపోయారు. దాని ఐరన్ డోమ్, దాని టెక్నాలజీ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచానికి భయం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 90వ సూచన, యెరూషలేము ఇతర దేశాలకు ఒక భారంగా ఉంటుందని జకర్యా గ్రంథం 12:3లో. అవును, రోజు పేపర్లో చూస్తాం. ఇజ్రాయెల్ దేశం అంటే భయం. ఎప్పుడు దాని గురించే వార్తలు తెలుసా? చాలా కాలం క్రితం యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఒకటి, వాటికన్ సిటీ రోమ్లో, ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని ఇలా కాదు, దీన్ని ఏం చేద్దామంటే ఇంటర్నేషనల్ సిటీగా మారుద్దాం అనుకున్నారు. ఈ గొడవంతా లేకుండా పోద్దని. అయితే అలా మార్చడం కుదరదు. ఎందుకంటే ఆదికాండం 12:18, లేవియాకాండం 25-23, జకర్యా గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:6లో దేవుడు దీనిని ప్రత్యేకంగా యూదులకు ఇచ్చాడు. ఎవ్వరి వల్ల కాదు. 91 టర్కీ దేశం ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతుందని రాయబడ్డది. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. టర్కీ దేశం ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. 2002వ సంవత్సరంలో టర్కీని ముస్లిం దేశాలకు అది ప్రతినిధిగా వ్యవహరించింది. ప్రో ఇస్లామిక్ పార్టీకి అది ఈ ముస్లిం కంట్రీస్ అన్ని కలిసి నిన్నగాక మొన్న పాలస్తీనాతో జరుగుతున్న, హమాస్తో జరుగుతున్న ఈ యొక్క పోర్లో దానికి అవసరం లేకపోయినా టర్కీ వచ్చి పాకిస్తాన్తో కలిసి ఈ రెండు కలిసి మనందరం ఐక్యంగా ఇజ్రాయెల్ దేశం మీద పోరాడదామని పిలుపునిచ్చింది. కానీ అది ఎందుకో విఫలమైంది. వారు తెలుసు ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు. ఇక 92 ఇరాన్, సూడన్, లిబియా, పర్షియా, ఇవన్నీ కూడా ఇరాన్, సూడాన్, లిబియా ఇవన్నీ కూడా రష్యాతో కలుస్తాయి రేపు యుద్ధంలో. ఇది ఇంకా జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రవచనం. కానీ వాటి మధ్య ఐక్యత అనురాగాలు ఎంతగా ఉన్నాయో మనం చూస్తాము. ఇవన్నీ యాంటీసెమిటిక్ నిదానంతో, అనగా ఈ యొక్క యూదులను ద్వేషించండి. ఇరాన్, సూడన్, లిబియా. మనం ఇరాన్ని అక్కడ మీరు చదివే అధ్యాయం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 38లో ఇరాన్ని పర్షియా అని ఉంది. పర్షియా అంటే ఇరాన్ అని, కూషు ఇదే, సూడన్ని కూషు అన్నాం మనం అక్కడ, పూతు అంటే లిబియా అని. కాబట్టి అవన్నీ కూడా యూదులకు వ్యతిరేకంగా. 93వ సూచన, హిబ్రూ భాష పునరుద్ధరించబడుతుంది. క్రీస్తు 70వ సంవత్సరంలో దేవాలయం మీద దాడి చేసి యూదుల మీద యుద్ధం చేసి అనేక మందిని చంపిన తర్వాత యూదులు చెదిరిపోయారు. కానీ 1948వ సంవత్సరంలో యూదులు తిరిగి సమకూర్చబడిన తర్వాత యూదులకి ఈ యొక్క హిబ్రూ భాష అధికారిక భాషగా గుర్తించబడింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జెఫన్యా గ్రంథం 3:9, యెషయా గ్రంథం 19-18 వచనాల ప్రకారం. 94 ఇజ్రాయెల్ దేశం ఒకనప్పుడు ఎడారి, కానీ ఇప్పుడు ప్రపంచ దేశానికి అది ఫలాలు అందిస్తూ ఉంది. ఎడారిలో వాళ్ళు శ్రేష్టమైన ఫలాలు పండిస్తున్నారు, ప్రపంచ దేశాలకు అందిస్తున్నారు. దాని టెక్నాలజీ ప్రపంచం నివిరిపోయింది. ప్రపంచంలో అనేక దేశాలు ఈ యొక్క టెక్నాలజీని నేర్చుకుంటున్నాయి. కాబట్టి యెషయా గ్రంథం 27:6, 35 యెషయా గ్రంథం మొదటి 2 వచనాల్లో మనం అదే చూస్తాం. ఎడారిలో వారికి దేవుడు ఎంత శ్రేష్టమైన ఫలాలు ఇచ్చాడో మనకు తెలుసు. 95 ఇజ్రాయెల్ దేశం ఆర్థికంగా సంపన్న దేశం అవడం, ఎడారిలో వారు వారి పైన సాగించారు. నేటి దినాన ప్రపంచం ఆర్థిక శక్తి ఎదిగింది. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12-13 వచనంలో చూస్తాం. ఇక 96వ సూచన, ఇజ్రాయెల్ దేశంలో ఆ తూర్పు ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం మొదటి 3 వచనం, తూర్పు తట్టు చూచువారికి అక్కడ ఒక గుమ్మము మార్గము ఉంది, అది మూయబడి ఉంది. రేపు యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఆయన ఆ గుమ్మం గుండా యెరూషలేముకు వస్తాడు. ఎహెజ్కేలు గ్రంథం చాలా అద్భుతమైన విషయం. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆ తూర్పు వైపు ఉన్న ఆ గుమ్మం మూసివేయబడి ఉంది. అది ఎవరు తెరవలేరు. రేపు యేసయ్య వస్తాడు. ఆ మూయబడి ఉన్న తూర్పు గుమ్మం
రాకడకు సూచన. దాన్ని ఎవరు తెరవలేరు, అది ఎప్పుడు మూయబడే ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 97వ సూచన, మనం ప్రజల్లో పెరుగుతున్న అద్భుతంగా వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవడం. మనిషి ఆర్థికంగా ఎదిగిపోయాడు, తన కొరకు సౌలభ్యాన్ని చాలా చాలా వసతులు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆ విషయాన్ని చూస్తాం. అవును, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ విషయాన్ని చూస్తాం. మనిషి ఎంతగా తనకు వెసులుబాటు కల్పించుకున్నాడో. ఇది కూడా చివరి దినాల్లో దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. 98వ విషయాన్ని చూస్తాం. 98లో యేసుక్రీస్తు ప్రభువారు 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో మొదటి ఉపమానం అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. మత్తయి సువార్త 24:32-35 వచనాల్లో అంజూరపు చెట్టు అది లేతదై చిగుర్చినప్పుడు అంజూరపు చెట్టు ఇశ్రాయేలు సూచన, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. ఇది రాకడకు గుర్తుగా మనం చూస్తాం. ఇక 99ది చెప్పిన ఉపమానం నోవహు దినాలు. భూమి మీద జరుగుతున్న సంఘటనలు, భూమి బలాత్కారంతో నిండడం, దేవునికి లోపడకపోవడం, మనుషులు దేవుడు అంటే భయం లేకపోవడం, తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం, నోవహు దినాలు. ప్రభు చెప్పిన ఉపమానం మనం చూస్తాం 24వ అధ్యాయం 37-38 వచనాల్లో. ఇక 100వ సూచన, ఇద్దరు సేవకులు నమ్మకమైన సేవకుడుగా ఉండాలని. ఒకడేమో నమ్మకం లేడు, ఒకడేమో బడా నమ్మకమైన దాసుడుగా ఉండాలని. దేవుడు మనలో నమ్మకత్వం చూడాలని ప్రభు చెప్పాడు. అంటే నమ్మకం లేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-51 వచనాల్లో ఇది 100వ సూచన ఉంది. ఇక 101వ సూచన చాలా కీలకమైంది. ఇది యూరోపియన్ యూనియన్ గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్. దానియేలు చూసిన ఆ దర్శనంలో మనం చివరికి వచ్చేటప్పటికి మట్టి, ఇనుము, పొసకంది 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు 10 మంది రాజులుగా మనకు కనిపిస్తారు. వీళ్ళందరూ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి వారి మీద అధికారం ఒక వ్యక్తికి అప్పగిస్తాడు. ప్రపంచ అధినేతగా వాడే క్రీస్తు విరోధిగా రూపొందుతాడు. ఇదే యూరోపియన్ గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ మత్తయి. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 24లో మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనంలో చూసినప్పుడు. కాబట్టి ప్రపంచ సమాఖ్య ఏర్పడబోతుంది, ఇంకా ఏర్పడబోతుంది. ఈ 101 ఇంకా మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఈ 101 నేను చెప్పగలిగాను. ఇంకా మీరు చదవగలిగితే, ధ్యానం చేయగలిగితే, దేవుడు ఇవన్నీ కూడా యుగాంతపు సూచనలుగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. ఇంకెన్నున్నాయి చూడండి. 101 మనం నేర్చుకోగలిగాం. ఇంకా బైబిల్ ధ్యానించగలిగితే దేవుడు మరింత ఎక్కువగా మీకు యుగాంతపు సూచనలు ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పాడంటే సిద్ధపాటు కలిగి ఉండమని. ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడే యుగాంతపు సూచనలు విన్న నీవు భయముతో, భక్తితో ప్రభు పాదాల చెంతకొచ్చి, ప్రభువా నువ్వు ఇంకా రక్షణ పొందిన పాపిని, ప్రభువా నీ సిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకో. ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తి అయితే ఈ సూచనలన్నీ నీ కళ్ళ ముందు, నీ ముందు దేవుడు ఉంచాడు కదా, నీ వినికిడిలో మాట్లాడాడు. సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు ఎత్తబడే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నాడు. తలదించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి యుగాంతపు సూచనలు 101 మేము తెలుసుకోగలిగాం. ఇవన్నీ మేము విన్నప్పుడు ప్రభా, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. జరుగుతున్న సంభవాలని మా కళ్ళ ముందు మీరు నేర్పించారు ప్రభా. ఎంత జాగ్రత్తగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలో ఈ దినాన్ని మాకు నేర్పినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభా, ఇంకెవరైతే రక్షణ పొందలేదు ఇప్పుడే మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన వారి విశ్వాస జీవితంలో స్థిరపడి మీరు ఆకడ కొరకు సిద్ధపాటు కలిగి ఎత్తబడే సంఘంలో ఉండడానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని, మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.